ఓకే, రైట్ మాస్టర్స్. వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదేనే. అవునా కాదా? మన జాస్తి దీని మీద ఉండాలి, దాని మీద ఉండాలా? రైట్ నాన్న. ఇప్పటివరకు నా అనుభవాలు నేను మీతో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే 30 సంవత్సరాల క్రితం పత్రిజీ చెప్పినటువంటి ఆ శ్వాస మీద జాస్తి అభ్యాసం చేస్తూ మొదలుపెట్టానో, నాకు గత 5-6 నెలల్లోనే నాకు కావలసినటువంటి ఆత్మానుభూతి చెందటం, అక్కడి నుంచి తృప్తికరమైనటువంటి జీవితం రావటం. సరే, సంసారం మామూలుగా అన్నీ సాగుతున్నప్పటికీ కూడా ఒక జీవన్ముక్తుల స్థితిలో మనం జీవించే స్థాయికి ఎదగటం, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా జరిగిపోతూనే ఉన్నాయి. మరి నాతో పాటు భార్య పద్మ మేడం కూడా వచ్చున్నారు. వారు కూడా వేదిక మీద వస్తే బాగుంటుంది. రావాలి. ఎందుకంటే ఈ ధ్యానానుభవాలు అనేది ఏ ఒక్కరికో సంబంధించినవి కావు. ఈ స్త్రీకా పురుషుడికి అనేది ఏం కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం కావాల్సిందే. అందువల్ల మేడం గారి అనుభవాలు కూడా మనం బ్రీఫ్గా విందాం. తర్వాత తులసిరామ్ గురువు గారు అయినటువంటి రాజేంద్రనాథ్ అఘోరా గారు తర్వాత ముఖ్య అతిథిగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా వస్తారు. సరే, అది ఒక పద్ధతి. ఇందా మనం అనుకున్నాం కదా, ఏమనుకున్నాం? పూజ, స్తోత్రం, జపం, ధ్యానం. ఈ మంత్రం అనుకున్నప్పుడు అనేక రకాల తాంత్రిక విద్యలు ఉన్నాయి, మంత్రదీక్షలు ఉన్నాయి, రకరకాలు ఉంటాయి. అనేక జన్మల సందర్భాన్ని బట్టి, సాధన బట్టి మనకి ఎవరు ఏ గూటికి వెళ్ళాలో ఆ గూటికి వెళ్తుంటారు. ఓకేనా? మన గూడి అంతా కూడా ధ్యాన పరిచయం కాబట్టి మరి మేడం గారి అనుభవాలు మనం విందాం. ఒకసారి తప్పడం ద్వారా స్వాగతిద్దాం పద్మ మేడం అందరూ. సో అందరూ ఇప్పటివరకు ధ్యానం గురించి చాలా చక్కగా విన్నారు కదా. ధ్యానం చేస్తే లాభాలు ఏంటో అన్నీ విన్నారు కదా. చేయడమే తరువాత ఇంకేముంది, చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సో 28 ఏళ్ళ నుంచి ఇదే పని, మా పని చెప్పారు కదా ఇందాక. ఒకేసారి ఒకే టైంలో గురువుగారి దగ్గర చేరాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సాధన. మరి దానిలో ఏం పొందామంటే చాలా పొందాం. ఏం పొందామంటే చాలా పొందామంటే ధనము కాదు, ఆధ్యాత్మిక సంపదను పొందాం. మనమంటే ఏంటో, నేనంటే ఏంటో, ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, జననం అంటే ఏంటో, మరణం అంటే ఏంటో, మరణం తర్వాత జీవితం అంటే ఏమిటో, ఇలాంటి అన్ని ఆధ్యాత్మిక సమస్యలకి సమాధానాలు దొరికినాయి. అదే ఆధ్యాత్మిక సంపద, అదే సంపద, అదే ఐశ్వర్యము. అలాగే మనకు వచ్చే జీవితంలో వచ్చే కష్టసుఖాలకి అన్నీ వేరే ఒకరి కారణం అనుకుంటాం. అలా కాకుండా నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. అంటే మనం పొందే సుఖాలు అవ్వచ్చు, దుఃఖాలు అవ్వచ్చు, అన్నిటికీ మనమే కారణం కాదు. కానీ ఏ భగవంతుడు కారణం కాదు, ఏ వ్యక్తి కారణం కాదన్న జ్ఞానం తెలుసుకున్నాం ఈ సాధన ద్వారా, ఈ జ్ఞానం ద్వారా. ఈ 30 ఏళ్ల నుంచి గురువు సహచర్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పయనిస్తూ ప్రయాణం చేస్తూ ఎలా జీవించాలో, ప్రతి నిమిషం ఆనందంగా ఎలా బతకాలో అన్న విషయాన్ని గురువు ద్వారా నేర్చుకొని చక్కగా మనం ఇప్పటి వరకు సాగిస్తూనే ఉన్నాం. సో కాబట్టి ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి అత్యంత ఆవశ్యకత. అంటే మనలోకి మనం వెళ్ళినప్పుడు మన గురించి మనం సంపూర్ణంగా తెలుసుకుంటాం. మనం అంటే ఈ యొక్క దేహం కనపడే దేహమే కాదు, కనపడని దేహము, కనపడనిది ఒక ఉంది, అదే ఏదో ఉన్నదే ఆ నేను అనేది తెలుసుకోవాలి. మనం కనపడేదాన్ని నేను 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 అనే చెప్తాం కదా. నేను ఇలా చేశాను, నేను ఇలా ఉన్నానని చెప్తున్నాం కదా. సో ఈ నేను అనేది కాకుండా ఇంకో ఎవరు నడిపిస్తున్నారు ఈ నేనుని, ఈ కనపడే ఈ యొక్క శరీరాన్ని కానీ ఈ శక్తిని కానీ ఎవరు నడిపిస్తున్నారు అన్నది తెలుసుకోవడమే ధ్యానం. అంటే నీ లోపలికి, నీ మూలాల్లోకి వెళ్ళినప్పుడు నీ స్వస్వరూపాన్ని, నీ యొక్క స్వస్థితిని తెలుసుకోగలిగే స్థాయి ధ్యానంలోనే సంపాదించుకుంటాం. దాని ద్వారానే మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారానే మనం నిరంతరము పొద్దున్న నుంచి రాత్రి వరకు జీవించే జీవన విధానంలో ఎప్పుడు ఎలా, ఎక్కడ ఎలా జీవించాలన్న సత్యాన్ని చాలా చక్కగా అవగతం చేసుకుంటూ మన జీవితంలో ఆచరించుకోవడానికి కావాల్సిన జ్ఞాన సముపార్జనను మనం సంపాదించుకుంటాం ఈ ధ్యానం ద్వారా. ధ్యానం అంత గొప్పది. ఏం చేస్తున్నామండి, డబ్బులేం ఖర్చు పెడతలేదు కదా. ఖాళీ సమయాన్ని మనం వినియోగించుకుంటున్నాం. ఎంత ఖాళీ ఉంటుంది, పోనీ పగలంతా ఖాళీ కష్టాలు చేస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. కానీ రాత్రి అంటే ఒక సమయం ఉంది కదా మనకి. ఆ రాత్రి సమయాన్ని అయినా ఒక గంట సేపు, 24 గంటలు జీవితంలో మనం ఉపయోగిస్తూనే ఉన్నాం కుటుంబానికే. ఆ 24 గంటలు ఒకే ఒక్క గంట మన కోసం మనం చేసుకోవాలి. స్వధర్మం అంటారు భగవానుడు. స్వధర్మం అంటే ఏంటి? నీ ఆత్మధర్మమే స్వధర్మము. అంటే ఆత్మధర్మం అంటే నిన్ను గురించి తెలుసుకునే విధానం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని చేయాలి. 24 గంటలు, ఒక గంట మన కోసం మనం కేటాయించుకున్నప్పుడు మాత్రమే మన గురించి మనం తెలుసుకోగలగ సామర్థ్యత వస్తుంది ధ్యానం ద్వారా అన్న సత్యాన్ని 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల నుంచి తెలుసుకున్నాం. దాని ద్వారానే జీవిస్తున్నాం, దాని ద్వారానే ప్రయాణం చేస్తున్నాం, దాని ద్వారానే కష్టం సుఖం
మానం అవమానం అలాంటి ఏవైనా కూడా సమంగా తీసుకుని చక్కగా జీవించే జ్ఞానాన్ని గురువు ప్రసాదించారని అందించారు. దాని ద్వారా ధ్యానం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం. ఈ మూటిటి ద్వారా మనకి ఆ అవగాహన కలుగుతుంది. కాబట్టి మన జీవితంలో వచ్చే ఇబ్బందులు కానీ కష్టసుఖాలు కానీ ఏవైనా సరే దాన్ని వాటి గురించి మనకు అవగాహన ఉంటుంది. కాబట్టి దాన్ని తేలిగ్గా తీసుకుని మన కుటుంబంలో ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది ఈ జ్ఞానం అనే అవగాహన ఉంటే. లేకపోతే భగవంతుడా ఎందుకు నాకు ఈ కష్టాలు పెట్టావని అంటాం కదా. ఇంట్లో కష్టాలు వస్తే నాకే ఎక్కడా లేదు, అందరికీ లేని కష్టం నాకే వచ్చింది అనుకుంటాం కదా. ఎక్కడా మనకు రాదు. మనం చేసుకుందే గోడకు బంద్ చేసి కొడితే ఏం జరుగుతుంది, తిరిగి మన దగ్గరికే వస్తుంది కదా. అదేవిధంగా మనం చేసిన కర్మలే మనం అనుభవిస్తామన్న సత్యాన్ని అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడే మనకి ఆ ఆనందం దొరుకుతుంది. అప్పుడే మనం ఇంకొకరిని వేలెత్తి చూపించాం. అప్పుడే మన స్వధర్మం ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకనే 24 గంటలు ఉన్నాయి. 1 గంట మన కోసం మనం కేటాయించుకోవాల్సిందే. అది స్వధర్మము. ఇదంతా మిగతా 23 గంటలు పరధర్మమే. కుటుంబం కోసం, పిల్లల కోసం, సమాజం కోసం చేస్తాం. కానీ మనకంటూ చేసేది ఒకే 1 గంట. ఆ 1 గంటే మన జీవితాన్ని నిలబెడుతుంది. మన జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని చేకూర్చేది ఆ 1 గంట సేపే. ఆ గంట మనం ఎవరో మనం తెలుసుకోగలగ సమర్థత ఆ సాధనలోనే మనకి అనుభవానికి వస్తుంది. అనుభవాన్ని ఆచరణలో పెట్టుకోగల సామర్థ్యత కూడా ఆ ధ్యానం ద్వారానే వస్తుంది. ఓకే, మరి ఇంతటి అవకాశం ఇచ్చిన తులసిరామ్ గారు ఎంతో అద్భుతంగా ఇక్కడ సాయినాథుని దేవాలయం, మరి అమ్మ ఇష్టకామేశ్వరి అమ్మ ఎంత అందంగా ఉందో, అద్భుతంగా. వన దేవత అంటే ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. వనదేవత ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. ఇంతటి ప్రాంగణంలో, చక్కటి ప్రకృతిలో, ఇంత చక్కటి పరిసరాల్లో ఈ యొక్క బాబా గుడిని, అలాగే అమ్మవారిని, ఇష్టకామేశ్వరి అమ్మవారిని అలా ప్రతిష్ఠించి అక్కడ నిరంతరం ఆ యొక్క సాధనా కార్యక్రమాలు సాగటం, మరి అతను తీసుకున్న దీక్ష, ఆయన తీసుకున్న దీక్షలో కూడా ఆయన పరిపూర్ణంగా సాధన చేయటం, వారికి శుభాభివందనములు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడాను. థ్యాంక్ యూ. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే అమ్మ, పత్రి గారు దరిదాపు ఇందాక మనం అనుకున్నాం కదా, గవర్నమెంటల్ ఫర్టిలైజర్స్లో మంచి ఆఫీసర్ పోస్టులో ఉద్యోగం ఉన్నప్పటికీ, చక్కని భార్య, 2 ఆడపిల్లలు, బోళ్ళంత ఆదాయం ఉన్నప్పటికీ, తిరగటానికి కారు, క్వార్టర్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా అసంతృప్తి ఉండేది. ఎప్పుడైతే ఉద్యోగం మానేసి బయటకు వచ్చిన తర్వాత ధ్యానం అనేది చెప్పడం మొదలుపెట్టారో తృప్తి అనేది ఆయనకు వచ్చింది. అంటే ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి, జీవిత ధ్యేయం ఏమిటి అనేది ఆయన గుర్తించగలిగారు. కాబట్టి అప్పటి నుంచి మొదలుపెట్టి ఒక వ్యక్తిగా వచ్చిన మనిషి ఒక శక్తిగా ఆవిర్భవించి వాళ్ళ ప్రపంచంలో కోట్లాది మందికి ధ్యానాన్ని అందించగలిగారు. ఇందా మనం చెప్పుకున్నాం. అయితే గత 8 సంవత్సరాల క్రితం వరకు కూడా ధ్యానం మాన్యువల్గా ఆయన దేశాలు తిరగటం, ఇలాగే క్లాసులు పెట్టుకుంటూ 100 మంది 1000 మందికి కూడా ధ్యానాన్ని చెప్పడం జరుగుతూనే ఉంది. కానీ టెక్నాలజీ పెరిగింది, చదువులు పెరిగినాయి, ప్రపంచంలో అద్భుతమైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి. అందువల్ల ఇంకా మనం మాన్యువల్గా తిరగాలంటే చాలదు. కాబట్టి దీనికి చక్కని మీడియా ఒకటి కావాలని చెప్పని ఆయన నాకు మంచి ఛానల్ కావాలని చెప్పి అడగటం, దానికి ఒక యూట్యూబ్ ఛానల్ కింద స్టార్ట్ అవ్వటం. అది దరిదాపు 7 సంవత్సరాల నుంచి ఒక యూట్యూబ్గా వచ్చినటువంటి ఛానల్ మరి అది శాటిలైట్ ఛానల్ కింద వెళ్ళిపోయి ప్రపంచంలో ఇవాళ ఎన్నో దేశాల్లో ఉన్న కోట్లాది మందికి పత్రిక యొక్క జ్ఞానం అందించగలుగుతుందంటే ఆషామాషి కాదు. బట్ ఆ పిఎంసీని గురించి శేఖర్ చెప్తావా 2 నిమిషాలు? తను ఉన్నాడా నానా? శివశంకర్ మన పిఎంసీ ఛానల్ గురించి. శ్రీ గురుభ్యో నమః. మరి మనందరూ కూడా ఈ బ్రహ్మజ్ఞానం గురించి, ధ్యానం ఏంటి, దాని గొప్పతనం ఏంటి, అలాగే పిరమిడ్లు ఏంటి, దాని యొక్క గొప్పతనం ఏంటి, భగవంతుడు చూపిన మార్గం అనేటువంటి శాకాహారం ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా చక్కగా చెప్తూ మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చాలా అద్భుతంగా దాని యొక్క ప్రయాణంలో ప్రతిక్షణం సత్యదర్శనంతో ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఇళ్లలో ఇవాళ మన పిఎంసి ఛానల్ ఉండటం జరిగింది. మరి నా పేరు శివశంకర్రావు, నేను కృష్ణా జిల్లా పిఎంసి ఛానల్ ఇన్ఛార్జి. అట్లాగే రాజకీయ రంగంలో కూడా గ్రామ సర్పంచ్గా బొడ్డపాడు గ్రామంలో పనిచేస్తున్నాను. మరి మన ఛానల్ గురించి చెప్పుకోవాలంటే మిత్రులారా, ఎంత అద్భుతం అంటే గత కరోనా టైంలో ప్రపంచం అంతా అల్లాడిపోయారు. ఏ ఛానల్ చూసినా, ఏ టీవీ చూసినా, ఏ పత్రికలు చూసినా అక్కడ ఎంతమంది చనిపోయారు, ఇక్కడ ఎంతమంది చనిపోయారు కరోనాతో, ఈ విధంగానే అల్లాడిపోయారు. మరి ఆ పరిస్థితుల్లో అందరూ కూడా భయపడిన పరిస్థితిలో, ప్రపంచం అంతా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైన పరిస్థితిలో మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య సంకల్పంలో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్గా మొదలైనటువంటి మన ప్రయాణం ఇవాళ శాటిలైట్ ఛానల్ దాకా వచ్చి దేశ విదేశాల్లో ప్రతిక్షణం సత్యదర్శనం ద్వారా మరి దీంట్లో ఆత్మజ్ఞానం, ధ్యానం గురించి, ఈ శాకాహార విశిష్టత గురించి, పిరమిడ్ల గురించి, అట్లాగే రకరకాల గురువుల యొక్క సందేశాలు, మరి ఏ సంస్థలు ఏం చెప్తున్నాయి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని మరి చక్కగా ప్రతిక్షణం చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఆత్మవిజ్ఞాన ఛానల్ మన పిఎంసి ఛానల్ మిత్రులారా. మరి ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా మనకు ఈ క్లాస్ పెట్టుకున్నాం, ఈ ప్రాంతంలో ఇక్కడ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. అదే దీన్ని మనం పిఎంసిలో లైవ్ ఇస్తే దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చూడొచ్చు. అట్లాగే ఇక్కడ జరిగే కార్యక్రమం అంతా కూడా లైవ్లో కనుక మన పిఎంసి ఛానల్ ద్వారా వెళ్తే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ జ్ఞానం అందుతుంది. అట్లాగే ఒక పిరమిడ్ కడితే ఆ ప్రాంతం వరకు దాని శక్తి ఆ సాధన చేసుకునే వాళ్ళ వరకు తెలుస్తుంది. కానీ దీని గురించి మనకు పిఎంసి ఛానల్లో కనుక టెలికాస్ట్ అవుతే చాలా అద్భుతంగా అందరు కూడా ఈ పిరమిడ్ గురించి తెలుస్తుంది. అట్లా శాఖాహార ర్యాలీలు కానీ ఇవన్నీ. కాబట్టి మిత్రులారా, మనందరూ కూడా గురువుగారు చాలా అద్భుతమైనటువంటి వితౌట్ యాడ్స్, ఎటువంటి యాడ్లు కూడా ఉండవు మన ఛానల్, గుర్తుపెట్టుకోండి. 24 గంటలు ధ్యానం గురించి, ఈ ఆత్మజ్ఞానం గురించి, ఈ సత్యాన్ని ప్రతిక్షణం ఎంతోమంది సంస్థలతో అందరూ ఇంటర్వ్యూలు చేసి అందరూ లైవ్లో మాట్లాడించి ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందాలని మన గురువుగారు పత్రిజీ గారి ఏకైక లక్ష్యంలో భాగంగా మన పిఎంసి ఛానల్ చాలా అద్భుతంగా పనితీరుతో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ ఛానల్ చూసి ఇటీవల కరోనా దగ్గర నుంచి మొదలు పెడితే కొన్ని లక్షల మంది మన పిఎంసి ఛానల్ చూసి ఎంతోమంది ధ్యానులయ్యారు, ఎంతోమంది శాకాహారులయ్యారు, ఎన్నో పిరమిడ్లు కట్టారు. మరి పత్రిజీ గారి ఆ గురువుల యొక్క సందేశాలు అన్నీ కూడా తెలుసుకున్నారంటే మన పిఎంసి ఛానల్ యొక్క గొప్పతనం మిత్రులారు. కాబట్టి మనందరం కూడా ఇటువంటి గొప్ప ఛానల్ని మనకు చేతనంతవరకు సపోర్ట్ చేయాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి రూపాయి, ఇప్పుడు మన ఒక యజ్ఞం జరుగుతుంది, ఒక హోమం జరుగుతుంది, అట్లాగే ఒక పూజ జరిగినా, ఒక దైవానికి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా అది లిమిటెడ్. కానీ మన ఈ ధ్యాన యజ్ఞానికి మీరు చేసే ప్రతి రూపాయి సహాయం దేశ విదేశాల ప్రపంచం కొన్ని కోట్ల మందికి జ్ఞానం అందుతుంది మిత్రులారా. ఇది నిరంతరం జరిగే 24 గంటలు జరిగే యజ్ఞం. ఇది అన్ని యజ్ఞాల కంటే కూడా గొప్ప యజ్ఞం మన పిఎంసి ఛానల్ ద్వారా జరిగేటువంటి ఆత్మవిజ్ఞాన సందేశం అంతా కూడా కొన్ని కోట్ల మందికి లైవ్లో మరి చూస్తున్నారు, యూట్యూబ్ల ద్వారా కానీ. మరి ఏ మాస్టర్లు ఏమేమి చెప్పారు, ఇప్పుడు మనం చెప్పిన ప్రోగ్రాం అంతా కూడా లైవ్ టెలికాస్ట్ అవుతుంది. దీని ద్వారా ఎన్నో మంది వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకుని దాని ద్వారా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, శాకాహారులు ఉన్నారు, పిరమిడ్లు కట్టారు, ఈ సబ్జెక్ట్ని అందరికి అందిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఇటువంటి ఛానల్కి మీరు కనీసం ప్రతి రూపాయి మీకు చేతనంతవరకు సాయం చేస్తే దాని ద్వారా మీరు ఒకళ్ళకి ధ్యానం చెప్పలేకపోవచ్చు, అట్లాగే శాకాహారం గురించి తెలియకపోవచ్చు, పిరమిడ్ల గురించి తెలియకపోవచ్చు. కానీ మీరు చేసే సహాయం కూడా ఈ పిఎంసి ఛానల్ ద్వారా మనందరికి నేర్పినట్టే కదా. డైరెక్ట్గా మనం చెప్పపోయినా ఆ ఛానల్ సపోర్ట్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఈ అందరు కూడా ఈ సత్యం అందరికి అర్థమవుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా మరి దీనికి పిఎంసి ఛానల్కి మరి ప్రతి నెల కూడా మనం సపోర్ట్ చేయొచ్చు. 200 మినిమం దగ్గర నుంచి మీరు ఎంత కావాలంటే ఈసీఎస్ ప్రోగ్రాం ద్వారా చక్కగా మీరు నెల శాలరీ వచ్చినా లేకపోతే ఏదైనా దాచుకున్న డబ్బులు ఉండే అట్లో మీరు నెలలో సాయం చేయొచ్చు. అది మీ అకౌంట్లో నుంచి డైరెక్ట్ కట్ అయిపోతూ ఉంటుంది. అలా కాదు మనం పద్దాక కట్టలేకపోయినా మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆ సాయం చేయటం ద్వారా ఆ పిఎంసి ఛానల్కి మంచి ఒక గొప్ప జ్ఞానయజ్ఞానికి మన వంతు సహాయం చేసిన భాగ్యం మనందరికీ. అన్ని దానాల్లో కూడా గొప్ప దానం ఏంటంటే ధ్యానం, ఈ ఆత్మజ్ఞానం పంచటమేనండి. భగవానుడు శ్రీకృష్ణుడు కాడి నుంచి మరి షిరిడి సాయినాథుడి వరకు ఎంతోమంది మహానుభావులు, మహాయోగులు ఈ సత్యాన్ని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మనందరూ కూడా ఈ పిఎంసి ఛానల్ ద్వారా జరిగే ధ్యాన జ్ఞాన యజ్ఞంలో మనవంతు భాగస్వాములయ్యి గొప్ప పుణ్య కార్యక్రమంలో పాల్గొంచుకునే భాగ్యం కలిగించుకుందాం మిత్రులారా. ఎందుకంటే భగవానుడు చెప్పాడు, కృష్ణుడు భగవద్గీతలో, ఎంత గొప్పదంటే ఈ ధ్యానం, ఈ యజ్ఞం అనేది. నిమిషం నిమిషార్థం వాజ్ఞానినో ధ్యాన చింతయ కృతకోటి సహస్రాణి ధ్యానమేకం విశిష్యతే. ఇది భగవానుడు ఉత్తరగీతలో చెప్పాడు. ఎవరైతే నిమిషం కానీ అర నిమిషం కానీ ఆత్మధ్యానం చేస్తారో 1000 కోట్ల యజ్ఞాలు 1000 కోట్ల హోమాలు చేసిన పుణ్య ఫలితం 1 నిమిషం ధ్యానం ద్వారా వస్తుందని సాక్షాత్ భగవానుడు శ్రీకృష్ణుడే చెప్పాడు మిత్రులారా. కాబట్టి ఇంత గొప్ప యజ్ఞానికి మనవంతుగా ఈ పిఎంసి ఛానల్కి మీరు చేసే ప్రతి రూపాయి కూడా
ఎన్నో జన్మల హోమాలు యజ్ఞాలు చేసిన పుణ్య ఫలితం ఈ రూపాయి మీరు చేసే సహాయం ద్వారా లభిస్తుంది మిత్రులారు. మరి మొన్ననే బ్రహ్మర్షి జక్కారావు గారి ఆధ్వర్యంలో మన పిఎంసి ఛానల్ వారి నిర్వహణలో తిరుపతిలో ధ్యాన యజ్ఞం వారం రోజుల పాటు కలియుగ మరి ప్రత్యక్షమైనటువంటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో చాలా అద్భుతంగా జరిగింది ధ్యాన యజ్ఞం. దీంట్లో చూసుకోండి, ప్రతిక్షణం కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా వచ్చే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుని ఎంతోమంది ధ్యానులుగా శాకారులుగా ఆటోమేటిక్గా అయిపోతున్నారు, మంచి సత్యంలోకి వస్తున్నారు. ఆ సత్యాన్ని అందరూ ఆచరణలో చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పెద్ద పైన ఉన్నటువంటి రాఘారావు గారు కానీ పద్మ మేడం కానీ ఇక్కడ మరి ఇచ్చేసిన ధ్యానులందరూ కూడా మరి మా బోటి వాళ్ళందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకున్నాం. నేను కూడా 27 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకుని పూజలు చేసి భక్తి మార్గంలో ఉన్నాను. నేను ఈ ధ్యానం గురించి తెలుసుకుని ఈ ధ్యానం ద్వారా ఎన్నో లాభాలు, ఎన్నో ప్రత్యక్షంగా అద్భుతమైన అనుభవాలు పొందాం. కాబట్టి ఈ సత్యాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు సకల గురువులు అందరూ అందించారు. కాబట్టి ఆ సత్యాన్ని మేము మా వరకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మన పిఎంసి ఛానల్కి మీ వంతుగా ఒకసారి కాకపోయినా మీ చేతనైనంత వరకు సహాయం చేయడం ద్వారా ఈ గొప్ప యజ్ఞంలో పాలు పంచుకునే భాగ్యాన్ని మీరందరూ కూడా కల్పించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి, మరి ఈ కార్యక్రమం అద్భుతంగా చేస్తున్నటువంటి తులసి గారికి పేరు పేరున హృదయపూర్వక ఆత్మాబంధనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ మాస్టర్స్, ఇప్పటివరకు మనం నిర్వహించినటువంటి కార్యక్రమం అంతా కూడా పిఎంసి ఛానల్ అంటూ ఇక్కడ ఉండబట్టి, కెమెరా ఇక్కడ ఉండబట్టి జరిగే ప్రోగ్రామ్ అంతా లైవ్ వెళ్ళిపోతుంది కదా. మనం అనుకుంటాం ఇక్కడ ఇంతవరకే ఉన్నామని చెప్పని, కానీ చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది చూడగలుగుతున్నారు. అలా మేము ఛానల్ పిఎంసి ఛానల్ చూసి మారామండి అనేవాళ్ళు ఇప్పటికి లక్షల మంది ఉన్నారు. అమెరికాలో కూడా ఇటువంటి యజ్ఞాలు నడుస్తూనే ఉన్నాయి. బట్ దేని ద్వారా మోటివేట్ అయ్యారంటే కేవలం ఛానల్. అలాగే మరి పిప్పటి గారి మాటల ద్వారా ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు. అన్నదానం చేసే చోటుకి వెళ్తే అక్కడ మైక్లో ఒక ఆయన అంటున్నాడు, అన్ని దానాల కంటే చెప్పండి గట్టిగా, అన్నదానం గొప్పదంటాడు. ఓహో అని చెప్పి 100 ఎంతో ఇచ్చి భోజనం చేసి వస్తాం. ఇంకో చోటుకి వెళ్తే అక్కడ హోమం చేస్తున్నారనుకోండి, ఆ పంతులు గారు ఏమన్నాడంటే అన్ని దానాల కంటే హోమంలో ద్రవ్యదానం అన్నిటికంటే గొప్పది, డైరెక్ట్గా ఇంద్రుడు పట్టుకెళ్ళిపోతాడు పైకి అన్నాడు. టింగుమని 500 ఇచ్చాను. అలా తిరగ్గా నా అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక పూట భోజనం పెడితే ఒక 4 గంటలు 5 గంటలు ఆ మనిషికి ఆ భోజనం సౌఖ్యతనిస్తుంది. తర్వాత మళ్ళీ భోజనం అంటాడు. వస్త్రం ఇస్తే ఒక 6 నెలలు, ఒక ఇల్లు ఇస్తే ఒక 60 సంవత్సరాలు. కానీ ఎన్ని చేసినా మనం చేసినటువంటి వాడి చెయ్యి ఇలాగే ఉంటుంది, అంటే తీసుకునే వాళ్ళలాగే ఉంటుంది. మరి జీవితాంతం ఇలాగే ఉంటే ఇలా ఎప్పుడు మారుతాడు, ఇచ్చేవాడిగా ఎప్పుడు మారుతాడు అని ఆలోచన చేస్తే పత్రిజీ గారి మాటల్లో అర్థమైంది. నీకు తెలుసున్నటువంటి సత్యాన్ని వెనువెంటనే ఎదుటి వాళ్ళకి అందించి వాళ్ళు చేయగలిగితే ఇలా ఉన్న చేయి కాస్తే ఇలా అవుతుంది. ఇలా అయిన రోజుని ఇలా ఉంటే అడుక్కోవడం, ఇలా అంటే ఇవ్వడం. ఇచ్చేవాడు ఎవడయ్యా అంటే భగవంతుడు అని అర్థమైంది. అది దేని ద్వారా వస్తుంది? ఒక్క ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. నేను సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి ధ్యాన ప్రచారం చేస్తున్నాను. కొన్ని 100 మందికి లేకపోతే కొంత 1000 మందికి చేసుంటానేమో. కానీ పిఎంసి ఛానల్ వచ్చిన తరువాత నేను లైవ్గా ఆ ప్రోగ్రామ్స్లో చేయడం వల్ల నెలకి ఒక 500 మందికి చెప్పే ఆ రోజు నుంచి ఈరోజు నెలకి 5 కోట్ల మందికి నేను ధ్యానం అందించేటటువంటి అవకాశం పిఎంసి ఛానల్ ఇచ్చింది. అందుకే నేను కూడా ఈ పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేస్తూ కొన్నాళ్ళుగా ప్రతి నెల నేను కూడా ఒక 1000 రూపాయలు నా అకౌంట్ నుంచి పిఎంసి ఛానల్ అకౌంట్లో పడాలి అని అలా నా ద్వారా మరి కొంతమందిని ప్రేరేపణ చేస్తే ఈ మధ్య ఒక ఆయన అలా డబ్బులు ఇచ్చి ఆయన నన్ను అడిగాడు, సార్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్, ఒక మంచి మాట విన్నాను పిఎంసి ఛానల్లో అని. ఏంటి సార్ అంటే, ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుంటాకి వెళ్తున్నాడంట. వెళ్తూ ఉండగా యూట్యూబ్ ఛానల్ అన్నీ చూస్తుంటే టక్మని మన పిఎంసి ఛానల్ తగిలింది. అందులో పత్రి మహారాజ్ ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు, లేదు మరణము. నీకున్నటువంటి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే మళ్ళీ కొన్ని జన్మల దాకా ఈ భూమి మీదకే వచ్చే పని ఉండదు, నరకయాత్ర అనిపిస్తుందో చెప్తే అప్పుడు అక్కడి నుంచే పిఎంసి ఛానల్ ట్రస్ట్కి ఫోన్ చేసి ఈయన ఎవరండి అంటే పత్రిజీ గారు.
సార్ ఇప్పుడు నేను చావడానికి వెళ్తున్నాను, కానీ ఇది విన్నాను యూట్యూబ్లో, ఇప్పుడు మీరు అందరూ నన్ను చావమన్నా చావను అని చెప్పాడట. అది విన్నాడు ఈయన, నెల నెల పంపించి ఆయన. అప్పటి నుంచి ఆయన చాలామందిని మళ్ళీ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు. దయచేసి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నెలకి ఒక్క 200 నావి కావు. ఈ 200 ఇస్తే దానివల్ల కొన్ని వేల లక్షల మందికి జ్ఞానం యొక్క విశిష్టత అందుతోంది అని ఒక సదుద్దేశంతో పిఎంసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎంతోమంది ఆరోగ్యానికి, ఆనందానికి మనం కారణభూతం అవుతాం. అందరూ బాగుంటే అందులో మనం కూడా ఉంటాం. ఇదే పిఎంసి ఛానల్ యొక్క ఉవాచ అని మనవి చేస్తూ ప్రతి ఒక్కరూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఎవరైనా ఛానల్కి సపోర్ట్ చేసేవారు ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను ఉంటాను. ఎవరు పర్సనల్గా ఎవరికి డబ్బులు ఇచ్చే పని లేదు, డైరెక్ట్ అంతా అకౌంట్ ఫరే ఉంటుంది. కానీ మేము ఇలా చేయాలనుకుంటున్నా అన్నవారు మీ పేర్లు నాకు ఇస్తే, ఫోన్ నెంబర్లు, దాన్ని నేను పిఎంసి ట్రస్ట్కి పంపించి ఫాలోఅప్ చేయిస్తాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ చెప్పాలి అందరూ. జై శ్రీరామ్. లాస్ట్లో మనం ఎక్కడ తిరిగిన ఇక్కడికే రావాలి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. ఎందుకనంటే ధ్యానం చేసేటప్పుడు అంటే అమ్మ టైము 1:30 అవుతుంది, బహుశా భోజన సమయం అయ్యిందేమో. అక్కడ కార్యక్రమం అయితే కానీ భోజనాలు బిగిన్ కావు. అది అయ్యేదాకా మనం కాసేపు ధ్యానానుభవాలు పంచుకుందాం. అప్పారావు గారు దరిదాపు మరి గోదావరి జిల్లాలో ఉంటారు, ఆయన కూడా ఎప్పటి నుంచో ధ్యానం చేస్తారు. ఆయన అనుభవం క్లుప్తంగా విందాం మనం. అయ్యా ఎక్కువ సాగదీయకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ మీరందరూ వింటున్నటువంటి జ్ఞానులందరికీ శతకోటి అనంతకోటి అభినందనాలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు కారణం ఏమిటంటే, ఒక 10 సంవత్సరాల నుంచి తులసిరావు గారికి నాకు కొంత అనుభవం, కర్తల్లో కలిసి ఇక్కడ పిరమిడ్ దేవాలయం కట్టడానికి ఒక కారణం వచ్చింది. ఆయన నన్ను అడిగాడు కట్టాలి ఎలాగంటే డబ్బు లేదని. డబ్బు అదే వస్తే కట్టవాయా అని చెప్పాను. ఎలా వస్తున్నాడు, ఎలా వస్తే వద్దు కూర్చొని కట్టమన్నాను. నీ చేతితోడు ఏదో ఇవ్వయా అని అన్నాను. నా చేతితోడు నాకు ఉన్నది కోటే తప్ప డబ్బు కదా అన్నాను. ఏదో ఇమ్మని ఎవరో చెప్పారంట. నేను ఆ కూర్చుంటే ఆ ప్రాంగణంలో ఇసుకు పోసారండి. అందరూ 2 రాళ్ళు తీసి ఇచ్చిన అతనికి. బాబా గుడికాడ ఒకటింది, ఇక్కడ ఒకటి పెట్టి కూర్చొని ధ్యానం చేయమన్నాను. చేసిన అతి కొద్ది రోజుల్లో ఈ 2 నిర్మాణాలు జరిగినాయండి. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తూ ముందు నడిపిస్తున్నా. పెద్దలు ఎన్నో అద్భుతమైన సత్యాలు చెప్పారు. మీకు ఇప్పుడు మనం ఆచరించాలండి. ఆచరిస్తే కానీ ఏమిటో తెలియదు. ఒక స్పీడ్ తెచ్చి ఎలా ఉంది బాగుందా అని చూస్తే తెలియదని తినాలి. ఈ ప్రపంచంలో అతి గొప్పది జ్ఞానం ఒకటే నాకు తెలిసి. దాంట్లో జరగదంటూ ఏమీ లేదు. ఇది సత్యం. ఎలాంటి వ్యాధికైనా డాక్టర్ అక్కర్లేదండి. నాకు 20 సంవత్సరాల సర్వీస్, ఈ బాడీ 2 ముక్కలుగా తిరిగిపోతే డాక్టర్ ఎక్కలేదండి. నాకు బాడీ జాయింట్ తిరిగిపోతే డాక్టర్ ఎక్కలేకుండా అతికించాను. కొన్ని వేల మంది డాక్టర్ వదిలిపెట్టేన తర్వాత కేసులు ఎన్నో. దీనికి కారణం జ్ఞానం, మన గురువు, ఇంకేమీ లేదు. అంచేత అలాంటి గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి మహర్షి పితామహ పత్రిజీకి నేను మాట్లాడుతూ 24 గంటలు 60 గంటలు మాట్లాడగలనండి. ఈ వేదిక వేరు. మన గురువుగారు అఘోరానాథ్ గారు తన నుంచి వస్తున్నారు మహర్షి. మన మిత్రుడు తులసిరామ్ అందులో జాయిన్ అయ్యి అది కూడా తీసుకుని శావజేతి ఏరియాలో చాలా చోట్ల క్లాసులు పెడుతున్నాం. వచ్చి ఆయనకి మీకు అందరికీ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దామండి. సార్కి ఒకసారి లేచి నుంచి గట్టిగా ధన్యవాదాలు. వారణస్యాం భైరవం దేవం సంసారభయనాశనం అనేక జన్మకృతం పాపం దర్శనేన వినశ్యతే. దేవరాజసేవ్యమాన
పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాలభైరవం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ భానుకోటి భాస్వరం భవాబ్ది తారకంబరం నీలకంఠం సీతార్ధదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాలభైరవం భజే శూలకంకపాశదండపాణిమాధికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభం విచిత్రతాండవప్రియం కాలభైరవం భజే హర 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 మహాదేవ నమః శివాయ నమః శివాయ నమః శివాయ శూలకంకపాశదండపాణిమాధికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభం విచిత్రతాండవప్రియం కాలభైరవం భజే ఓం నమః శివాయ ముక్తిదాయకం రసస్థచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్మిణం మనోజ్ఞహేమ గింగిణీల సత్తిది ఓం నమః శివాయ ముక్తిదాయకం రసస్థచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్మిణం మనోజ్ఞహేమ గింగిణీల సత్తిడిం కాలభైరవం భజే ఓం నమః శివాయ నమః శివాయ ధర్మసేతుపాలకం ధర్మ మార్గనాశకం ధర్మవాసమోజగం సుధర్మదాయకం ఇవం స్వర్ణవర్ణకేశపాశోభితాంగమండలం కాలభైరవం భజే హర 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 మహాదేవ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ రత్నవాదుగాభ్రవాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం గరాళద్రంశమోక్షణం కాలభైరవం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ అట్టహాస భిన్న పద్మజాండకోశ సంధిం పుష్టివాదనష్టభావజాలముఖం శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాలభైరవం భజే ఓం నమః శివాయ
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివపంచాక్షరి నామం అందరూ ఒకసారి చెప్దాం. స్వామీజీకి చాలా చాలా ఇష్టం. తర్వాత మనం స్వామీజీకి మైక్ హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ. ఓం నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ. తస్మై నకారాయ నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ. నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ. మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ. తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ మదనాంబుజాత. సూర్యాయ దక్షాధ్వరనాశకాయ. శ్రీలకంఠాయ వృషధ్వజాయ. తస్మై శికారాయ నమః శివాయ. వశిష్ఠకుండే గౌతమాది. మునీంద్రదేవార్చిత శేఖరాయ. చంద్రార్క వైశ్వనరలోచనాయ. తస్మై భుకారాయ నమః శివాయ. స్వరూపాయ నాథహస్తాయ సనాతనాయ. దివ్యాయ దేవాయ దిగంబరాయ. తస్మై యకారాయ నమః శివాయ. తస్మై యకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జడాడమేఘలజ్జల ప్రవాహమావిదస్థలి కలేవలం జనంబికా తుంగతుంగమాలికా. చకార చుండమండం తనోగుణ శివ శివ. గడాగడాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచవల్లరీ విరాజమానమూర్తిని. గగజ్వలల్లలాడవట్టభావ కిశోర చంద్రశేఖర ప్రతిక్షణం మమ. రాధరేంద్రనందినీ విలాసబంధు బంధు సురద్రిగంధ సంపది ప్రమోదమాన మానసే. వస్తుని స్వరత్మణామణి ప్రదంబ సింధుస్వర ప్రభుత్వరి మనో వినోద మద్భుతం విభక్తరూపవర్తరి.
శేషలేఖ శేఖరి ప్రసూన ధూళ ధోరణి విభూషరాంగ్రి పీఠభో గంగరాజమాలయ నిబద్ధజటాజూపగా శ్రీయంచడాయ చాయ చకోరబంధు శేఖర లలాటచక్రరత్నలబ్ధుజయస్ఫులింగమ నిధీవరంగ సాయకం సమన్యలింబనాయకం కలేకయా విరాజమాన శోకర మహాకవాలి సంసరి శిరోముఖారమస్తు నః ప్రచండ పంచ సాయితే నందిని చాతుర్చిత్రపత్రక ప్రగల్భనైవ శిల్పిని విలోచనైవ సింహమః దీనమేఘమండలీ నిరుద్ధదుర్పరస్పర గృహోనుశీతనీతం ప్రబంధవంద కందరః దీనరంగురై శ్రీయైజగద్పురందర నిలింపనిజ్జరి పరోసలోకృతి సింధురః మూలబంధ ప్రబంధరా విమచ్చర విళంబిగుండగంధరా చిత్రబంధ కందరా సరిచ్చదం వరచ్చిదం నదచ్చిదం మగచ్చిదం నగచ్చిదం భగచ్చిదం ధనందగచ్చిదం భజే సర్వమంగళాధరాధనం ధనంజలి ప్రవాహమాధురి బ్రహ్మనామదువ్రత స్వరాంగం వరాంగం వరాంగం మతాంగం గజాంగరాంగం కమండగాంగం భజే లక్ష్మీ సుదైవ సుమతిం పదదాతి శంభో హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర సోమేశ్వరాయ నమః శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సర్వేశ్వరాయ నమః శివాయ అమరలింగేశ్వరాయ నమః శివాయ ఆనాపానసతి ప్రాణేశ్వరాయ నమః శివాయ. రోజుల నుంచి ప్రతిరోజు ప్రోగ్రామే. కార్తీక మాసం కమిట్మెంట్ అయి ఉన్నాం. అయినా కానీ స్వామి దయ వల్ల, పత్రి మహారాజ్ దయ వల్ల గొంతు కొంచెం ఇబ్బంది అయినా కానీ బాగానే జరిగింది. వేణు చాలా ఇష్టం గురువుగారికి. గురుగారి ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళానో నేను. ఒక 4 నెలల నుంచి వెళ్ళట్లేదు. దానికి అక్షంతలు పడ్డాయి ఇప్పుడే. ఇంకా ఈ కానించి మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. కారణం చెప్తాను గురూజీకి. వేణు మీద ఒక చిన్న కీర్తన వాయించేసి గురుగారికి మనం మైకు హ్యాండ్ ఓవర్ చేద్దాం. అది పెట్టేయండి నాన్న, పెట్టేయచ్చు. కొంచెం స్లోగా.
సార్కి మైక్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఒకే ఒక్క మాట మాట్లాడతా. చాలామంది మరణాన్ని జయించారు, మరణం దగ్గరికి వచ్చినా కానీ నీతో నాకు పనిలేదు, నేను పిలిచినప్పుడు వద్దుగానిలే అని అన్నారు మహర్షులని మనం పుస్తకాల్లో చదువుకున్నాం, గ్రంథాల్లో. కానీ ఆ మరణం దగ్గరికి వస్తే ఇప్పుడు కాదు, ఇక ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు వద్దుగానిలే అని చెప్పి మరణాన్ని జయించినటువంటి మహాయోగి మన గురువు గారు. నేను ప్రత్యక్షంగా చూశానన్నమాట. ఆ మహానుభావుని యొక్క మాటలు మనందరిలో మరింత ఆధ్యాత్మిక చింతన అందించాలని మైక్ గురువు గారికి హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఓం సత్యం ఆదేశ్ గురుజీ ఆదేశ్ జీ గురుజీ ఆదేశ్ ఆదేశ్ ఆదేశ్. అమ్మ, ఇంత గొప్ప గొప్ప వాళ్ళ ముందర నాకు కూర్చుండి కూడా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశమే. ఎందుకంటే ప్రతి ఒక్కటి భగవంతుడి చేత అత్యద్భుతంగా సృష్టింపబడిన వాళ్ళే మీరంతా కూడా. మీ ముందరకు కూడా నాకు ఈ రోజున రావడం నిజంగా ఆయన ఇచ్చిన వరమే అంతే. ఎందుకంటే అఘోర్ అంటే మీరు ఈ నలుపు చూసి కానీ, అఘోరని చూసి కానీ, మళ్ళీ లేదా మన తులసిని చూసి కానీ ఈ నలుపుని వీటిని నెగిటివ్గా తీసుకోకుండా, మన నలుపు అంటే పుట్టుక కారణం. కాళీ తల్లి నలుపే, కృష్ణుడు నలుపే, ప్రతిదీ నలుపు నుంచే పుడుతుంది. ఏ రంగైనా ఎంత వెలుగైనా దాన్ని ఎప్పుడు చెడుగా చూడకండి. అఘోర్ అంటే ఘోరము కాని, అంటే తప్పుగా అనుకోకుండా మీలా లేని, ఒక స్వార్థం కోసం లేదా నా జీవితం కోసం, నా కుటుంబం కోసం మాత్రమే నా ఆలోచన గిరిగీసుకునే తత్వాన్ని నుంచి దాటి మొత్తం ప్రపంచం అంతా నా కుటుంబం అనుకునే స్థితే అఘోరము అని పిలువబడుతుంది. ఘోరం అంటే నేనే, అఘోరం అంటే మనం, మేము అదే. అమ్మ, చావు చేతిలో ఇందాక మా ప్రసాద్ గారు చెప్పారు, అదంతా గురువుల ఆశీర్వాదం తల్లి. మనం అనుకుంటాం, నాకు చిన్నప్పుడు అంటే నేను చదువుకున్న తర్వాత వెళ్ళిపోయినాం, అంటే తీసుకెళ్ళిపోయారు దీంట్లోకి అఘోర అయిపోదాం అంటే అయిపోరు ఎవరు. ఇప్పుడు బయట చూసి అఘోరులను పేరు పెట్టుకునే వాళ్ళు ఎవరు కూడా అఘోరులు కాదు. ఏమ్మా, అఘోర్ గురువు తీసుకెళ్ళి తయారు చేస్తాడు. 61 మంది మాత్రమే ఉన్నాం ఇప్పటికీ. ఒకళ్ళు తగ్గితే ఒకళ్ళు బ్యాలెన్స్ అవుతూ ఉంటారు. కానీ ఈ మధ్యన నాకు తెలియని కొత్త అఘోరీలందరూ వాళ్ళే వచ్చి నాకు పరిచయం చేసుకుంటారు. నేను అఘోరి, నేను మంచిది, నన్ను చాలా చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంతే, అరే గుళ్ళో దేవుణ్ణి కూడా మనం ఇవాళ దాకా మన అమ్మమ్మలు కానీ అమ్మలు కానీ నేర్పింది ఏంటంటే అవసరానికి ఎలా వాడాలి, పరీక్షలు వస్తే దండం పెట్టు, కష్టం వస్తే ముక్కెట్టుకో, గుండు గీంచుకుంటానని వాడు కూడా నేర్పారు కదమ్మా మన అమ్మలు అంతా. అలా గురువుని కూడా వాడుకోవడమే మొదలుపెట్టారు, అది నేర్చుకునే వాళ్ళంతా. అంతకుమించి ఏం చేస్తున్నారని గురువుని కూడా దేవుడి దగ్గర మీకు అవ్వనప్పుడు, గురువు అవసరం ఎప్పుడు, దేవుడి దగ్గర అవ్వనప్పుడు, దేవుడి కోరిక తీర్చినప్పుడు, దేవుడు మీకేం చేయలేకపోతున్నాడు అనుకున్నప్పుడు మాత్రం గురువుని ఆశ్రయిస్తారు. ఇన్స్టెంట్గా తీర్చేయాలి, అర్జెంటుగా అన్నీ తీరిస్తే మంచి గురువు, లేకపోతే చెడ్డ గురువు. వాడికి ఏం రాదు, బాధ వస్తూ ఉంటుందమ్మా ఈ మనుషులందరినీ చూసి. ఎందుకంటే ఈ ఘోరమైన ప్రపంచాన్ని, ఎందుకంటే నేనేదో సాధించేయాలని ఒక ప్రయత్నం, మాకు ఇవన్నీ ఏం చెప్పరు తల్లి. మాకు రెండే ఉంటాయి, పర్పస్ ఆఫ్ లైఫ్, మన పుట్టుక కారణం ఏంటి, ఖచ్చితంగా ఫస్ట్ తెలుసుకోవాల్సింది అది. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటండి మనకి చెప్పండి ఏమండి? ఆఖరి జన్మతో నాకు పని ఉందండి. నాకు ఇంకా మళ్ళా జన్మ కావాలి, నేను మోక్షాన్ని నమ్మను. ఎందుకంటే నాకు మళ్ళీ ఎంతమంది ప్రేమ కావాలి, ఎంతమందికి నేను సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు భగవంతుడు ప్రసాదించాలి. నాకు ఆఖరి జన్మ దేనికి? మళ్ళీ నేను అనుకున్న ఒక గొప్ప సుప్రీం పవర్ ఏదైతే భగవంతుడు అని పిలువబడుతున్నాడో ఆయనకి నేను నిత్యం రోజు ఒక పువ్వు పెట్టుకునే చెయ్యి నాకు కావాలి. నాకు రోజు జన్మ కావాలి, ప్రతిసారి జన్మ కావాలి. నేను జన్మ ఆఖరిగా ఎప్పుడు కోరుకోనండి, ఎందుకంటే నేను దీన్ని భరించలేనప్పుడు, ఇవన్నీ బరువుగా భావించినప్పుడు, భగవంతుడిచ్చిన బాధ్యతల్ని కానీ, బంధాలని కానీ, సమాజాన్ని కానీ నాకు నచ్చదు అని నేను చెప్పినప్పుడు ఆఖరి జన్మని కోరుకుంటా. నాకు అవన్నీ ఇష్టం, ఎందుకంటే ఇచ్చింది భగవంతుడు, అది ప్రసాదం. నాకు ఆ ప్రసాదం ఎంతో ముఖ్యం నాకు. అందుకని ప్రతిసారి మీ అందరి ప్రేమ కావాలా, మీ అందరి గురించి నేను రావాలా, దేవుడికి నేను ఖచ్చితంగా రోజు పొద్దున్న నాకు ఇక్కడి నుంచి తీసి ఒక పువ్వు పెట్టుకోవాలా. ఆ స్థితిని నేను కోల్పోవడం అంటే మోక్షం. నాకు ఆ స్థితి వద్దు. నేను మోక్షాన్ని కోరుకోను, దేవుణ్ణే కోరుకుంటా, మనుషుల్నే కోరుకుంటా, ఆయన ఇచ్చిన సమాజాన్ని కోరుకుంటా,
బంధాలని, బంధుత్వాలని కోరుకుంటా. ఎందుకంటే వాటిలో నేను ప్రతి అనుభూతి చెందగలుగుతున్నా. అనుభూతి నేను పోయిన తర్వాత, మోక్షం అయిపోయిన తర్వాత, దేవుళ్ళో కలిసిపోయిన తర్వాత నాకు అనుభూతే లేదు. కానీ అనుభూతిని ఎక్కడ పొందగలుగుతున్నా? ఒక వ్యక్తి ప్రేమ కానీ, ఒక వ్యక్తి కోపాన్ని కానీ, ఒక వ్యక్తి ద్వేషాన్ని కానీ, ఇక్కడే నాకు ఇది కావాలి. మేము కోల్పోయేంత స్థితిలో ఉండం కాబట్టి మమ్మల్ని అఘోరని పిలుస్తారు. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క భావం ఉంటుంది, సిద్ధాంతాలు ఉంటాయి. మేము మాత్రం వాస్తవికతలో మాత్రమే ఉంటాం. భగవంతుడు కూడా మాకు నిరూపించుకోవాలి మా దగ్గరికి వచ్చి, నేను దేవుణ్ణి, ఈ కారణంతో నేను దేవుణ్ణి అని చెప్తేనే అతన్ని కూడా నమ్ముతాం. మేము మంత్రాలు గురువు చెప్తే కంఠస్థం పట్టం, మంత్రాలు తయారు చేసుకుంటాం. అందరూ ఏమంటారంటే మంత్రాలు చింతకాయ వెళ్తాయి, చింత చెట్టు ఎగరేసేయచ్చమ్మా. చాలా చిన్న విషయం అది. ఎందుకు చెప్తున్నానండి, మంత్రం అంటే మన భారతీయ సంస్కృతి నేర్పిన ఒక శబ్దశక్తి ఉంటుంది కదమ్మా, ఒక అక్షరం, దాని నుంచి పుట్టే శక్తి వేరే అక్షరంతో కలిపితే దాని నుంచి ఉద్భవించే శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పిన శాస్త్రమే మంత్రశాస్త్రం. దాన్ని బాగా ఎక్స్పాండబుల్ ఎనర్జీ కింద మార్చేయడం ఏంటంటే విస్తరింపజేసేయడం తంత్రశాస్త్రం. ఆ రెండింటినీ చెడుగా చూస్తారు అందరూ. అఘోరంటే శవాలు తింటాడంటారు, శ్మశానంలో ఉంటాడు. అరే శ్మశానంలో ఎవరు ఉంటారమ్మా? మరి శ్మశానంలో మేముంటే చెడు అంటారు. తండ్రి ఉన్న చోట కదా కొడుకు ఉండాలా? మరి తండ్రితో కదా కొడుకు ఉండాలా? మరి అక్కడ మేము ఉంటే శ్మశానంలో ఉంటాడు ఈడని. మరి శ్మశానంలో కాకపోతే ఇంకెక్కడ ఉండం? తండ్రితో కాకపోతే ఎక్కడ ఉండం కొడుకు? చెప్పండి. ఒక చెడు, ఆ నెగిటివ్ భావన దేవుడి మీద కూడా మీకు పట్ల ఉంది. దేవుడిని వాడుకోవడం మాత్రం మనం నేర్చుకుంది కాబట్టే, దేవుడిని తీసుకోవడం నేర్చుకోలేదు మనం. అమ్మ, మీకు పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లల పట్ల మీ భావన ఏంటి? ప్రేమ. మీ భర్త పట్ల ప్రేమే. మీ అమ్మ నాన్న పట్ల, దేవుడి పట్ల 10 నిమిషాలు ఆలోచిస్తారు. ఎందుకంటే మీ భర్త, మీ పిల్లలు, మీ అమ్మ, మీ నాన్న, దేవుడు అంతే. నా దేవుడు కాదు. ఇప్పుడు మనం 2 తీసుకుంటాం. ఇంత పెద్దలందరూ చెప్పేది ధ్యానాన్ని, యోగాన్ని అంత గొప్పగా మనకు వివరించి పత్రిజీతో సహా అందరూ ఎంతో మనకు అందించారు. అవి 2 దేనికో తెలుసమ్మా? ధ్యానము, యోగము. ఆయన్ని చేరటానికి మన బుద్ధిని, దేహాన్ని స్థిరత్వం ఉంచుకునే విధానం మాత్రమే ధ్యానం, యోగం. ఆయన్ని వదిలేస్తాం మనం. ఇవాళ నీ ఉనికి ఉందంటే మీరు చేసే సాధనల వల్ల, చెప్పండి, సాధనల వల్ల మనం ముఖ్యంగా ఫస్ట్ ఏదన్నా తెలుసుకోవాలి. మన హైందవ సాంప్రదాయంలో ఉంటే ఫస్ట్ ఉండవలసింది ఈ నేల మీద భక్తి, దేశభక్తి. అది లేని రోజున మీరు అనుకునే ఏ గుడి ఉండదు, మీరు అనుకునే ఏ సాధన ఉండదు, మీరు అనుకునే ధ్యానాలు, యోగాలు కూడా ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఉండనివ్వరు. చూస్తున్నాం కదా కళ్ళ ముందరే. రీసెంట్గానే కదా ఢిల్లీలో ఎర్రకోట ముందర బాంబు పేలిస్తే ఏమీ చచ్చిపోయామంతే, మనం ఏం చేయలేకపోయాం. అంటే మళ్ళీ ఇవి మతాలు మనకేం లేదండి, వాళ్ళకుంది. మనకేమీ లేదు, వాళ్ళకైతే ఉంది. ఇవాళ చాలా గ్రామాలు ఎదుర్కొనే సమస్య అవి. మనం ఏ రోజున వాళ్ళలా ప్రవర్తించం కాబట్టే మనం చచ్చిపోతున్నాం అంతే. ఒక్కసారి ఒక హిందూ కింద పుట్టి ఒక బొట్టు పెట్టుకున్న తర్వాత వారంలో ఖచ్చితంగా నా నిజంగా చెప్తున్నానమ్మా, నా చిన్నప్పుడు మాకు తెలుసండి, ఈ దీన్ని ఏమంటారు, వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాలు కానీ లేవు. నాకు చిన్నప్పుడు లేవు అసలు. అంటే నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలుసమ్మా, మీ అందరూ చిన్నపిల్లలే నా ముందర. చూడటానికి ఇలా ఉంటాను అంతే. అవును అమ్మా, ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ? మన ఇంటి నుంచి భగవద్గీతను పక్కన పెట్టిన తర్వాత ఎంతమంది ఇళ్లలో ఇవాళ భగవద్గీత ఉంది? ఎంతమంది మనవలకు కానీ పిల్లలకు కానీ నేర్పిస్తున్నారు అది రోజు ఒక శ్లోకం? మీరు నేర్పిస్తున్నారా? చాలా మంచిదండి, చాలా మంచిది. ఎందుకంటే మాకు చిన్నప్పుడు మేము బాగా ఇంత కిడ్స్ కింద ఉన్నప్పుడు, చదువుకున్నప్పుడు భగవద్గీత టీచర్ గారు ఉండేవారు మాకు. స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక శ్లోకం డైలీ. గీత అంటే మన తలరాతమ్మ. దాన్ని ఎప్పుడైతే దూరం పెట్టుకున్నామో, మీలాంటి తల్లిదండ్రులను అందరినీ కూడా వేరే చోట ఎక్కడో డబ్బులు ఇచ్చి పెట్టుకోవాల్సిన కండిషన్కి వచ్చాం. అనాథ పిల్లలందరూ పట్టవలసిన కండిషన్కి వచ్చారు. ఎంతమంది మన సంస్కృతిని పాటిస్తున్నాం? ఎంతమంది దీపం పెడతారా ఇక్కడ రోజు పొద్దున్నే? పెడతారా? దేవుడి మీద నాకు భక్తి ఉంది మీలాగే.
ఆయన ముందర ఒక ప్రమిదో లేదా కుందో పెట్టాను, దాంట్లో నూనె వేసాను, ఒక ఒత్తి వేసాను, మంట ఎట్టాను, ముందర గెంటాను. ఆయనకి ఏమి ఇచ్చినట్టు, ఆయన ఏం పొందినట్టు? ఏ కారణంతో నేను దీపం పెట్టాను చెప్పండి ఒకసారి మీరు. ఏమండి? అంటే మీకు మంచి జరగాలంటే దాంట్లో కూడా స్వార్థమే. దేవుడికి ఏం పెట్టలేదు అయితే మీరు, దేవుడికి పెట్టలేదు అంతే కదా నాన్న. దీపం దేవుడికి అయితే పెట్టలా. ఏంటండి? ఆయనకి వెలిగించినట్టు ఎందుకు అవుతుందండి? మీకు మంచి జరగాలని పెట్టుకుంటున్నప్పుడు కారణం ఏంటి అక్కడ? వెలిగిస్తే మీ ఎదురుకుండా సిగరెట్ వెలిగించా మీదేనా? మరే అలా కాదండి, మంచి అయితే మీకు. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దీపం ఎందుకు పెడతామో ఇప్పటిదాకా మనం ఎప్పుడు మన పెద్దవాళ్ళని కూడా అడగల, తరతరాలుగా మనం పిల్లలకి చెప్పల. మీ పేరండి? శేష్ గారు అంటే పలుకుతారు, బాబు గారు అంటే పలుకుతారు, పదే పదే పిలిచినా పలుకుతారు. ఓ 10 సార్లు దాటిన తర్వాత పెచ్చేమన్నా ఎక్కిందా అంటారు, అవునా? అలాగే పిలుస్తుంటే మరి సహస్రనామాల పేరు చెప్పి దేవుని లాగేస్తుంది మీరు, ఏంటి? అలాగే కదా. ఒక 1000 సార్లు 1000 పేర్లు, మరి ఆవిడికి కూడా ఉంటుంది కదమ్మా, ఆయనకి కూడా ఉంటాయి కదా. దేనికి పిలుస్తున్న కారణం అయితే మనం ఎప్పుడు కనుక్కోలే, పూజారి గారిని కూడా అడగల. ఈ సహస్రనామాలు దేనికండి, ఈ దీపం దేనికండి, ధూపం దేనికండి ఎప్పుడైనా అడిగిన ఒక్కరోజు ఉందా? ఎందుకంటే మనం నెక్స్ట్ తరాలకి ఈ తల్లులే తయారు చేసి కొత్త తరాన్ని మనకి ఇవ్వాలి. నవభారతం తయారు చేసే చేతులు మీవే, మరి మీరే కోల్పోతుంటే దాన్ని మనం ఏం చెప్తాం? మనకేవో భావన ఉండొచ్చమ్మా, మనం వేరే సిద్ధాంతాలు పాటి అన్నింటిలోనే వెళ్ళిపోవచ్చు మనం. కానీ ఒకటే మనకి ముఖ్యం, మనం సౌఖ్యంగా సుఖంగా ఉండాలి, భద్రతగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన దేశం పట్ల కానీ, మన సంస్కృతి పట్ల కానీ, సాంప్రదాయ పట్ల కానీ మనకి అవగాహన ఫస్ట్ ఉండాలి. ఏ రోజున మనం గుడికి వెళ్ళి అడిగాం ఇవన్నీ దేనికి చేస్తున్నాం? ఎప్పుడైనా అడిగామా? అడిగిన పాపాన్ని ఏం పోయాం మనం. నెక్స్ట్ మనకి ఏం నేర్పగలం వచ్చే తరానికి? దీపం పెట్టి అయిపోద్ది అంతే, దాంట్లో నూనె పోయి ఒత్తి మంటెట్టే. దేవుడు నచ్చితే మంటెట్టడం ఏంటమ్మా? అలా కారణం ఎప్పుడైనా ఆలోచించారా? మళ్ళీ ఏవో చెప్తాం మనం, ఆ వెలుగు మొత్తం జీవితానికి కాదు. ఇవన్నీ ఉండవు దాంట్లో. దేనికి పెడుతున్నాము? రోజులు అంటే మనం వారంలో ఒక్కసారైనా మన పిల్లల్ని తీసుకుని మనం అక్కడికి వెళ్ళి మన సంస్కృతి ఏంటో మనం అక్కడ కూర్చుని, ఇది నాకు చిన్నప్పుడంతా అంతే, గుడే నేర్పింది నాకంతా, నాకు దేవుడు తెలియదు అప్పటిదాకా. నేను సైన్స్ స్టూడెంట్ అమ్మా, ఎంటెక్ చదువుకున్నా. ఇప్పుడు బెంగళూరు రామయ్య కాలేజీలో, ఇప్పుడు పూర్వం అయిపోయింది. ఆ సైన్స్ ఒకటే తెలుసు నాకు. వాస్తవంలో నాకు కనిపించింది ఒకటే మార్గం, మిగతా మొత్తం అన్నీ తిరిగేసి, అన్ని దేశాలు, అన్ని చోట్ల, అన్ని సంస్కృతులు, ప్రతి దాన్ని లోపల చూసిన తర్వాత దీంట్లో వాస్తవం కనిపించింది నాకు. ఎందుకంటే మనం పాటించే ప్రతీది, మీరు పాటించే ప్రతీది, పెట్టుకునే కుంకుమ దగ్గర నుంచి కాలి మెట్టి దాకా అత్యద్భుతమైన విజ్ఞానమే. అంత గొప్పది మనకి ఋషులు అందించారు. దాన్ని అన్నింటినీ దూరం పడేసి మనం మన పిల్లలకే కుంకుమ బొట్టెట్టుకుని కాలేజీకే వెళ్తాం, స్టిక్కర్ ఎట్టుకు, మనకే సిగ్గు. ఎంతమంది మగవాళ్ళు బొట్టెట్టుకుని వస్తారు? సిగ్గు, అయ్యో సిగ్గు మనకి బొట్టెట్టుకుంటాయి. ఏ ముస్లిం టోపీ పెట్టుకుందుకు సిగ్గుపడ్డాం, ఏ క్రిస్టియన్ బైబిల్ చేతితో పట్టుకుందుకు సిగ్గుపడ్డాం. మనకి మాత్రం ప్రతిదీ సిగ్గే. గుళ్ళో బొట్టెట్టుకుంటే బయటకు వచ్చి చేర్పేసుకుంటాం. నిజం. కారణం ఏంటి తెలుసండి? 67 రకాలు ఉన్నాయి ఇస్లాంలో తెగలు. 67 మందిని ఇల్లు అడిగితే మేము ముస్లిం అంటారు. 160 చిల్లర క్రిస్టియానిటీలో ఉన్నాయి శాఖలు, వాళ్ళందరూ మేము క్రిస్టియన్ అని చెప్తారు. ఎప్పుడైనా నేను హిందూ అని చెప్పిన రోజు ఒక్కటి ఉందా? మీ కులం చెప్పారు తప్ప ఎప్పుడైనా? మీరు ఎవరైనా అడిగితే కులం చెప్పుకున్నాను తప్ప నేను హిందువుని అని చెప్పుకున్నాను ఎప్పుడైనా? మనకు లేదండి అది. ఇవాళ అందరూ చేయగలుగుతున్నట్టు కారణం అదొకటే. ఎందుకంటే మనలో ఐక్యత లేదు. ఫస్ట్ మనలో ఒక గుడి అనే విధానం లేదు. ఆ గుడికి ఖచ్చితంగా నేను ఈ వారం నాడు ఇలా ఖచ్చితంగా వెళ్ళాలి, అక్కడ కొలవాలి అన్న ఒక విధానం లేదు. భక్తి ఎంతసేపు మన అవసరం కోసం, అవసరార్థం మాత్రమే. గుండె ఎప్పుడు కొట్టించుకుంటాడండి? ఒక కష్టం వచ్చినప్పుడు. మళ్ళీ వెంట్రుకు రాదంటే కొట్టించుకునేవాడు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ? గుండు వెంట్రుకి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వం మనం. అంత గొప్ప భక్తి మనది. మనం మళ్ళీ మాట్లాడుకుంటాం దేవుడు అంటే నాకు భక్తి. ఎంత అబద్ధం. మనం మారాలి.
కొత్త తరాన్ని ఇచ్చేటప్పుడు ఆ కొత్త తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలు నిజంగటి భారతీయతను నేర్పేటప్పుడు మనం భారతీయ స్త్రీల కింద, ఎందుకంటే నా దగ్గరికి కొన్ని వేల మంది ఫారినర్స్ వస్తూ ఉంటారు ఉజ్జయిన్లో కూర్చున్నప్పుడు. వాళ్ళందరూ పట్టు చీర కట్టుకుని వస్తే నిజంగా మన ఇక్కడున్న ఇండియన్ పీపుల్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తే వాళ్ళని చూడలేక, అంటే చూడడానికి కూడా అసహ్యకరమైన బట్టలు వేసుకుని, అంటే ఇక్కడ దాకా మొత్తం అంతా కట్ అయిపోయిన బట్టలు అవి ఏవో వేసుకుని వస్తుంటే అలా ఎక్కడికి వెళ్తున్నాం మనకు అర్థం కాదు. దాన్ని భవిష్యత్తు అంటున్నారు వీళ్ళు, స్వేచ్ఛ అంటున్నారు. స్వేచ్ఛ అంటే ఇప్పుకోవడం అమ్మా. ఎంటైర్ అన్ని కంట్రీస్లో కూడా మన భారతీయ స్త్రీని అమ్మ అని పిలుస్తారు, చేతులు దండం పెడతారు. ఎందుకంటే ఆవిడ మనకిచ్చిన స్థితి అది. భారతీయ స్త్రీ మనకిచ్చిన స్థితి అది. మనం ఎక్కడ పోగొట్టుకుంటున్నాం? ఇవాళ నిజంగా గుండెల మీద చేసుకుని చెప్పండి, మీ మనవలు కానీ పిల్లలు కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్సులు ఒకసారి రేపు పొద్దు నుంచి అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టండి. మీకు ఎంత విరక్తి కలుగుతుందో తెలుస్తుంది. ఎటుపోతుంది మన సాంప్రదాయం? నాకు ఇలాంటి బాధలు ఎక్కువ ఉంటాయేమో, ఇవే తినేస్తూ ఉంటాను అందరినీ. ఎందుకంటే నాకు భారతీయత అంటే ఇష్టం. నేను ఇక్కడ పుట్టాను కాబట్టి, ఇది నా తల్లి కాబట్టి. మీరు కూడా ఇక్కడే పుట్టారు కాబట్టి, ఈవిడ కూడా మీరే తల్లి కాబట్టి ఆ తల్లిని ప్రేమించమని చెప్తాను అంతే, అంతకుమించి ఎక్కువ ఏం చెప్పను. తప్పుగా అనుకోకుండా అమ్మా. తల్లిని ప్రేమించలేకపోతే ఇంకా ఎవరిని ప్రేమించలేము మనం. మిగతాదంతా అబద్ధమే మనం చెప్పినవన్నీ. నాకు ఇది తెలుసు అది తెలుసు, నాకు ఎన్ని తెలిసినా ఫస్ట్ బేసిక్ ఏంటంటే నా తల్లి, నా ఉనికి, అదొకటే నాకు ఉండాలి. మీ అందరూ కూడా చక్కగా వచ్చే తరాలని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతారని మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పుతూ ఏమా, దానికైతే మీ అందరికీ నేను ఎంత సహాయం కానీ సహకారం కానీ చేయాలో నేను చేయగలుగుతాను. ఒక్క చిన్న కష్టం వచ్చిందంటే మా తులసి కాల్చేయండి, తీర్చే బాధ్యత నాది. అఘోర్ అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, శివుడికి సాధన చేసేవాడు కాదు, స్వయం శివుడు. అందరూ చెప్తారు తల్లి, ఈ సాధన చేస్తారు, ఆ సాధన చేస్తారు, ఇలా ఉంటారు అలా ఉంటారు మనుషులు. నాకు తెలిసి నేను ఆహారం తీసుకుని 20 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది. నేను కాఫీ ఒకటి భోగని మాకుంటుంది, భైరవ ప్రసాదం అదొకటి మాత్రం తప్ప మా ప్రసాద్ గారికి కూడా తెలిసి. ఎందుకంటే మేము దాన్ని దాచుకున్నాను, ఏది దాచుకోం. మీరు మా ఉజ్జయిని వచ్చారనుకోండి, మా అట్టిపళ్ళు కొబ్బరికాయలు తీసుకొస్తే గుళ్ళోకి రానివ్వరు. భోగని మందు కొనాలా, ఇది తాగే మందు ఉంటుంది కదా బయట, ఆ మందు కొని ఆయన నోట్లో పోయాలి. విక్రాంత్ భైరవ్కి వస్తే సిగరెట్ వెలిగించి ఆయన నోట్లో పెట్టాలి. ఉజ్జయినిలో శివుడు అంతే, మేము అంతే. మాకు రెండు ఆహారంతో పని ఉండదు, గాలి ఒకటి ఇదొకటి అంతే. మరి సాధనల గురించి చెప్పేవాళ్ళు ఇలా ఉండండి, మాతో పాటు నేను ఉన్నంతకాలం ఎవరు తినకుండా ఉండండి. అవుతుందా? అవ్వాలి తల్లి. ప్రతి ఒక్కళ్ళు ఆయన కొడుకే. నిజంగా ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే ప్రతిదీ జరిగిపోతుంది. మనం నమ్మం, వాడతాం. ఒకవేళ ఉంటే దేవుడు నాకు ఈ పని చేసేయాలి, ఉంటే అంటే మనకి కోరేస్తాం కానీ ఉంటాడని లోపల డౌటే, తీరుతుందో తీరదో. అంత గొప్ప భక్తి మనది. కాబట్టి తల్లి ఒక్కసారి దాన్ని సవరించుకుని మనం మన దేవాలయాన్ని బాగు చేసుకుంటూ, ఒక ఊరు బాగుండాలంటే ఫస్ట్ ఉండవలసింది గుడి బాగుండాలి. ఆ గుడి ఎప్పుడు కూడా అమ్మ ఒడే, మనకన్నీ నేర్పే బడే. చక్కగా అక్కడ మన పిల్లలతో సహా వారంలో ఒకరోజు పెట్టుకోండి, ఆడికి వెళ్ళండి, కూర్చోండి, దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఈవేళ మనని మొత్తం గుళ్ళంతా కమర్షియల్ చేస్తారండి. బండి పెట్టిన డబ్బే, గుండు కొట్టిన డబ్బే, అవన్నీ పక్కన పెట్టేద్దాం. మన ఊళ్ళల్లో లేవుగాలాగా, మన ఊళ్ళల్లో కూర్చుందాం, ఆ గుడి దగ్గర పూజారి గారిని పిలిచి కూర్చోబెట్టుకుందాం, ఒక పురాణం చెప్పుకుందాం. ఎన్ని పురాణాలు ఉన్నాయి మనకి, మన సంస్కృతి ఎంత గొప్పది. ఇక్కడ రాముడు నడిచిన నేల తల్లి, ఇదంతా కృష్ణుడు ఏలిన ప్రాంతం. గొప్ప గొప్ప దేవుళ్ళందరూ ఆ పరిస్థితిని మనం ఇవాళకి అనుభవిస్తున్నాం. అవన్నీ మనం తెలుసుకోవాలి, పిల్లలకి అందించాలి. ఫస్ట్ మనం తెలుసుకుంటే కదా. ఆ పని చేద్దాం తల్లి. వారంలో ఏదో ఒక్కరోజు మీకు ఇష్టమైనా లేకపోయినా నా కోసం వెళ్ళండి గుడికి. ఎందుకంటే నెక్స్ట్ తరానికి ఏదో ఒకటి మీరు చెప్పాలి, సందేశం ఇవ్వాలి. కరోనాలో ఎంతమంది వచ్చారో తెలుసు కదా మీకు. ఓ 10 మంది పేరు లైన్లో చెప్పండి. అలా అడ్రస్ లేని చావులొద్దు మనకి. ఖచ్చితంగా చచ్చిన తర్వాత ఆ పేరు కుటుంబంలో నిలబడాలి. నాకు ఇది అందించింది మా అమ్మమ్మ, మా తల్లి, మా నానమ్మ మాకు ఇవి ఇచ్చింది,
ఆ సాంప్రదాయంతో, ఆ సంస్కారంతో మేము పెరుగుతున్నాం. ఇవాళ మా జీవితం బాగుందంటే కారణం వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు, అవి చెప్పుకోవాలి. ఏమిస్తున్నాం మనం? నిజంగా చెప్పండి, వాళ్ళు ఏమిస్తున్నాం? తప్పుగా అనుకోకండి ప్రసాద్ గారు. ఆ, ఎందుకంటే ఈవేళ మనం ఇంత సాధనలు చేస్తా, ధ్యానాలు చేస్తా, యోగాలు చేస్తా, మళ్ళా పిల్లలు ఈ విషయాల దగ్గరికి వచ్చేవాడికి ఈడు మంచోడు కదా, ఆడు మంచోడు, ఇవి ఒకటే నేర్పుతున్నాం మనం. ఇంకా వాళ్ళ పక్కింటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, వీళ్ళు అని ఎంతసేపు అవతల వాడిని ఒక పాయింట్ అవుట్ చేసి చూసుకోవడమే మన జీవితం సరిపోతుంది తప్ప, కనీసం ఎప్పుడైనా నేనేంటనే ఆలోచన వచ్చిందా? మీరు ఏంటి అని అడిగితే ఏం చెప్పగలరు? అదే హిందూలో ఉన్నారా? లేరు. నిజంగా ఒక మనిషిలా ఉన్నాడా? లేదు. నా తర్వాత వారసుడి గురించి వెతుకుతున్నారండి. ఎందుకంటే ఆదేశ్నాథ్ గారి తర్వాత నేనున్నా. నా తర్వాత వారసుడి గురించి ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాం. మాకు దొరకలేదు. ఎందుకంటే మాకు మనిషి కావాలండి. మనుషులు లేరమ్మా. ఎందుకంటే ఒక జంతువు దాని మృగధర్మం పాటిస్తుంది కాబట్టి దాన్ని మృగం అని పిలుస్తారు. ఖచ్చితంగా మనిషిలా ఉండాలి అంటే మానవత్వం చూపించాలి. అది మీకైనా నాకైనా ఒక కష్టం. ఇప్పుడు మీరున్నారండి, మీది నాది ఒకటే అయినప్పుడు మీరు ఎవరో నాకు తెలియవలసిన అవసరమే లేదు. యాజ్ ఏ హ్యూమన్ మీకు ఒక చిన్న పెయిన్ ఉందంటే నాకు ఉండాలి. అంటే నేను తెలుసుకుని దాన్ని క్లియర్ చేసే తత్వం నాకు ఉండాలి తప్ప, సాధారణంగా మీ ఇంట్లో మీ మనవడో మీ పిల్లలో పడిపోతున్నప్పుడు ఏం చేస్తారు? పరిగెట్టుకెళ్తాయి మీ కాళ్ళు. పక్కింటోడు పిల్లడైతే ఏం చేస్తాయి తెలుసా? అయ్యో చూసుకో అంటారు, కాళ్ళు కదలవు. ఏంటి తేడా? నా బయట, మనకి బయట ఎవరు లేరమ్మంతా మనమే. అంతా ఆయన పిల్లలు ఉన్నప్పుడు ఆ చుట్టరికం చాలదా కాళ్ళు పరిగెట్టాకి? మరి ఎక్కడికి కోల్పోతున్నాం మనం విచక్షణ? ఫస్ట్ మన ధర్మాన్ని చెప్పేవారు లేరమ్మా. ధర్మాన్ని ఎవరైతే చెప్పారో వాళ్ళంతా కూడా లోపల ఉండిపోయారు. ఈ 4 పీఠాలు బయటకి రావాలన్నా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు అయ్యి ఉండాలి. వాళ్ళని మనం చూసేదానికి కూడా క్యూలో వెళ్ళి ఎక్కడో, అంటే నేను శివుడి మీద ఎప్పుడు చొక్కా ఇప్పలేదండి, నేను ఇప్పను కూడా. ఎందుకంటే మా దేవుడు మా కొడుకులానే చూస్తాడు మమ్మల్ని. ఉజ్జయినిలో మహాకాల్ అది జ్యోతిర్లింగమే. మనుషుల దగ్గర ఇప్పాల్సి వస్తుంది కొన్ని చోట్లకి వెళ్తే. ఏమో వాళ్ళ సాంప్రదాయం ఏంటో రూల్ పెట్టుకున్నారు, వాళ్ళని మనం అగౌరవపరచకూడదు, అన్నింటినీ ఒప్పుకోవాలి. దేవుడు అడిగినా కూడా వీళ్ళు అడుగుతారండి. అవి నచ్చవు తల్లి మాకు, వాటిని ఒప్పుకోలేం కూడా. ఎందుకు మేమందరికీ భిన్నమైపోయి విడిగా ఉండి అందరి చేత చెడుని పిలిపించుకుంటున్నాం అంటే, మేము ఏది ఉందో నిజాన్ని దాన్ని మాత్రమే మాట్లాడతాం, దాన్ని మాత్రమే ఒప్పుకుంటాం, అది మాత్రమే మా జీవితం కింద మార్చేసుకుంటాం. మాకు బంధాలు ఉండవంటే అయ్యో మీ అందరికంటే పెద్ద బంధాలు ఉంటాయి, మొత్తం ఇంటర్ ప్రపంచం మా కుటుంబం అనుకుంటాం. దాంట్లో ఎవరికేం జరిగినా, ఎక్కడేం జరుగుతున్నా, ఎక్కడో వేరే కంట్రీలో ఎవరు చంపేసినా కూడా మాకు బాధే. ఎందుకంటే ఆ భావన ఎంతమందికి ఉంటుందమ్మా? మన ఇంటికి మాత్రమే పరిమితంగా గీసుకునే ఒక గీత, దాన్ని చెరిపేసుకోవడం ఎంత కష్టమో తెలుసా మీకు? చాలా కష్టం తల్లి. వాటిని దాటి మనం అందరికీ ఏం చేసేకలా ప్రపంచానికి మనకి తోచినంత, మనకి చేతగలిగినంత మనం భగవంతుడి దగ్గర కూర్చుని అదే సంస్కారాన్ని మీకు కనిపించిన ప్రతి పిల్లలకి అందించవచ్చు. ఇదమ్మా మన సంస్కారం, ఇది మన సాంప్రదాయం, దీన్ని ఇలా పాటించడం వల్ల ఇంత మంచిలు ఉంటాయి, ఇంత గొప్పతనం ఉంటుంది, ఈ వస్త్రధారణ ఇది, లేదంటే ఈ నడతిది, నడకిది మీరే నేర్పాలి. ఇంత కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకే దీపం ఎందుకు పెడుతున్నారో తెలియకపోతుంటే పిల్లలకి నేర్పుతామమ్మా మనం కదండి. కాబట్టి నా ఒక్క చిన్న విజ్ఞాపన కింద అందరూ భావించి, మీరు కూడా నెక్స్ట్ వచ్చే తరాలని, ఈవేళ మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే కారణం అంటే ఇంకా కొద్దిగా స్వేచ్ఛ మనకి మిగలబట్టి, దాన్ని ముందరికి తీసుకెళ్ళాలి అంటే ఈ సంస్కారాన్ని కానీ, మన ధర్మాన్ని కానీ, ఈ నేల యొక్క విశిష్టత కానీ. ఎందుకంటే రాముడు కృష్ణుడు పుట్టాడు గొప్పగా అని చెప్పుకుంటున్నాం, కానీ దాని అన్నింటికంటే ముందర మా అమ్మ మా నాన్న పుట్టారు ఇక్కడ. మాతృభూమి అంతే ఇది. మా అమ్మ మా నాన్న ఎక్కువ గొప్ప కదా మనకి.
ఎన్ని అనుకున్నా గొప్పే కదా మనకి. మరి వాళ్ళు పుట్టిన నేల, ఆ సంస్కృతిని, వాళ్ళు మనకు అందించిన ఒక జీవితాన్ని మనం ప్రజలకి, అంటే మన నెక్స్ట్ వచ్చే తరాలకి ఎలా ఇవ్వాలో మీరు ఆలోచించుకుని మీ అందరి బాధ్యతగా తీసుకుని దాన్ని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చెప్తున్నానండి, నేను కోల్పోయింది చాలా ఎక్కువ. మీ అందరూ సరదాగా కూర్చుని సరదాగా అన్ని జీవితాన్ని చూసే సమయాల్లో నేను ఒంటరిగా ఒక లంగోటుతో శ్మశానంలో కూర్చున్న రోజులు నాకంతా. నాకు బయట ప్రపంచం చాలా కాలం తర్వాత తెలిసింది, మా గురువు పంపిన తర్వాత తప్ప. నేను ఒప్పుకోలేకపోయాను ఎవరిని కూడా ఫస్ట్లో. తర్వాత వచ్చి మనుషులతో కలవడం, తర్వాత ఈ సమాజాన్ని చూసిన తర్వాత ఈ సమాజం మన ఎలా ట్రీట్ చేస్తుందో కూడా అర్థమైంది. వాళ్ళు మన ఆశిస్తారండి. ఆశించినప్పుడు మనం కాదన్నాం అనుకోండి, మనం విలన్ అంతే. మనం ఏదో ఒక రకంగా ప్రొజెక్ట్ చేయాలి. ఓ చెడుగా చూపిస్తే ఫస్ట్ అడుగుతారు నన్ను, ఇలా చెడుగా చూపిస్తాను డబ్బులు ఇస్తావా? అమ్మ శ్మశానంలో ఉంటాను, నాకు డబ్బులు ఏంటి? ఈ తీసేసిన తర్వాత మళ్ళీ బూడిదే. బయటకు వచ్చినప్పుడే అడావిడిగా మీకు మళ్ళీ వేసుకుంటూ ఉంటాను ఇలాగా. తర్వాత ఏముండదు. నాకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఆ డబ్బులు ఇమ్మని బెదిరిస్తారు మీడియా వాళ్ళే. ఇవ్వకపోతే ఇలా చెడుగా చూపిస్తాం, అయ్యో 100 చేస్తారమ్మా. సమాజం అలాగే ఉంటుంది, కానీ మనం మనలానే ఉండాలి. మన గురువు ఇచ్చిన ఆశీర్వాదం ఇప్పుడు మనకు కూడా ఉంటుంది. మనం సమాజానికి ఏం చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా మనలో ఉంటుంది. అది తల్లి నేర్పిన సంస్కారం. అది చేసుకుంటూ పోవడం అంతే. మీరందరూ కనుక నిజంగా ఇదే ధర్మానికి నిలబడితే మీ జీవితాలు ఇంత కష్టం వచ్చినా రెస్పాన్సిబిలిటీ నాది, నేను నిలబడతాను, ప్రతి కష్టం తీర్చే బాధ్యత నాది. ఒక్క చిన్న కాలు తులసికి చేశారంటే మీకు ఏ కష్టం ఉన్నా నేను నిలబడే బాధ్యత నాది. నేనేంటంటే కష్టంతో వచ్చేవాడిని ఎప్పుడు కూడా. మిగతా స్వామీజీలకి బోళ్ళు ఆశ్రమాలు, పెద్ద పెద్ద కోటల్లాగా గుళ్ళు గిళ్ళు అన్నీ నాకు ఏమి ఉండవు. ఒక అద్దిల్లు ఉంటుంది అంతే. అది కూడా మా పిల్లలందరూ ఉంటాకి, సాధన చేయటానికి. నేను కూడా ఎక్కడో ఒక మూల పడుకోవాలిగా, దానికి అద్దిళ్ళు ఉంటాయి. అవి కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి, ఎందుకంటే మనకి జనాభా ఎక్కువ కదండి. జనాభా ఎక్కువ, చాలామంది శిష్యులు చాలా రకాల రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఉంచడం కోసం అద్దులు కట్టుకుంటూ ఇల్లు మెయింటైన్ చేసుకుంటాం. మిగతా స్వామీజీలందరి స్థితి ఏంటంటే చాలా వాళ్ళు గొప్పవాళ్ళు, అందరూ మంచి స్థితి. కష్టంతో వచ్చే ప్రతి ఒక్కరిని కస్టమర్గా చూడగలగని మేము ఆ స్థితిలో ఉండమ్మా. మొత్తం మా బంధువులు అనుకుంటాం ఎవరు వచ్చినా. కనుక మన ధర్మాన్ని కానీ మన సాంప్రదాయాన్ని కానీ ముందరికి తీసుకెళ్లడంలో భాగస్థులయ్యే మీ అందరికీ, తల్లులకి తండ్రులకి అందరికీ దండం పెట్టి చెప్పేది ఏంటంటే, ఒక్కసారి మనం చేసేది ఏదైనా కూడా మన ధర్మాన్ని దాటి, మన సాంప్రదాయం దాటి ఉండకుండా అలాంటి బుద్ధిని మన పిల్లలకో మనవలకో మనం ఇచ్చే స్థితికి చేరుకుంటే, మీ అందరికీ పాదాలకి నమస్కారం అండి. ఆ స్థితికి చేరుకుంటే అదే కోరుకుంటాను నేను, అంతకుమించి కోరుకోను. ఎందుకంటే ఇవాళ భారతీయతని, మన భారతీయులతోటి ఏం కోల్పోతున్నానో మేము బయట కూర్చున్న తర్వాత మాకు అర్థమవుతుంది. మిగతా విదేశీయులందరూ ఎంత సంస్కృతి నేర్చుకుని ఎంత సాంప్రదాయంగా ఉంటున్నారో మాకు అర్థమవుతుంది. నేను కళ్ళ మట్టి నీళ్ళతో చెప్తున్నానమ్మా. ఎందుకంటే నా కూతురైతే ఆ స్థితిలో, ఆ బట్టలతో నేను గుళ్ళోకి రానివ్వను. వాళ్ళందరూ వచ్చి మా ముందర నిలబడి దండం పెడతాం. ఎంత అసహ్యకరమైన స్థితిలో అలా ఉంచుకుని దండం పెట్టుకోవాల్సి వస్తుందంటే మీరు ఆలోచించండి ఎలా తయారు చేస్తున్నారు. ఆ తల్లి కొన్న బట్టలే, మరి తల్లి బుద్ధి ఏమైంది? ఆవిడికి తెలియక మన సాంప్రదాయం కానీ, సంస్కృతి కానీ, మన ఆచార వ్యవహారాలు కానీ దయచేసి అవి నేర్పండి తల్లి. ఏమ్మా, మీ అందరికీ మళ్ళా పాదాభివందనం. ఇవి నేర్పి ఒక కొత్త తరాన్ని, మన భారతీయతను నిలబెడితే మీ అందరికీ కూడా అండి. ఎందుకంటే వచ్చి మాట్లాడి వెళ్ళిపోయే రకం కాదు నేను వైరస్ టైప్ అండి, పట్టేస్తాను. వదులుచుకోవడం చాలా కష్టం. మీ అందరికీ పేరు పేరున చెప్తున్నానమ్మా, ఇది మాత్రం పాటించండి దయచేసి. నా విజ్ఞాపనగా పాటించండి. మీ అందరి కోసం ఎప్పుడు కూడా చిన్న కష్టం వచ్చినా దాంట్లో మేము ఉంటాం, మన కుటుంబం అనే భావంతో నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు ఈవేళ వచ్చి ఇక్కడ కూర్చుని కుటుంబం అని ఎలా చెప్తారంటే, ఎంటైర్ భారతదేశం నన్ను పిలిచే ఒక పేరు ఉందమ్మా. ఏంటి తెలుసా? నాన్న. నార్త్ ఇండియన్స్ అయితే బాపు అంటారు. ఆ ఒక్క పేరు సంపాదించుకోవడానికి నా జీవితాన్ని పూర్తిగా ఆయనకి ఇచ్చేసా, మా గురువుకి. ఆ పేరు కంటే నాకు ఏది గొప్ప కదమ్మా. అంతే. మీ అందరి కోసం కూడా అదే స్థితి. దయచేసి అందరూ ఇది పాటిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నా. ఒక్కరోజు పాటించినా చాలు నా మాటల వల్ల. జీవితాంతం పాటిస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక్కసారి ఇలా ఉండకూడదే అని మన పిల్లలకి చెప్పినా చాలు. అది మీరు గ్రహిస్తే చాలు ఇది తప్పు అని. మీకు సెన్స్ తెలిసిన రోజున
నెక్స్ట్ తరానికి ఏదో ఒక రోజు చెప్తారు మీరు. ఆ ఒక్కటి చెప్తే చాలు. ఆదేశం. ధన్యవాదాలండి. నిజంగా మంచి ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. ఇంతమంది కుటుంబంతో కూర్చోబెట్టారు నన్ను. నాకు ఫస్ట్ సెకండ్ పరిచయాలు ఉన్నాయి. పరిచయం అయిన తర్వాత పరిచయం ఇంకంతే. 1, 2 ఏమిటండి, నాకు లెక్క ఉండదండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈవేళ ఇప్పుడు కాంతి ఉంది, మళ్ళీ నైట్ అయిపోయి చీకటి అయిపోతుంది. కానీ మీ గురించి ఈ పగలో చీకట్లో ఎన్నిసార్లు తలుచుకుని ఉంటాం, ఎన్నిసార్లు చెప్పుకుని ఉంటాం. ఈయన గురించి ఈయన వీడియోలు పెట్టుకుని చూస్తూ ఉంటాం. మీరు కలవట్లే, మేము కలుస్తూనే ఉన్నాం. మేము కలుస్తూనే ఉన్నాం, మీరు కలవట్లే. ఎందుకంటే అమ్మా ఒకటి ఎలా ఉంటుందంటే, వన్స్ మన అనుకున్న తర్వాత ప్రతిదీ మనే. దాని గురించి వీళ్ళకి చెప్పేటప్పుడు ఎప్పుడో వీళ్ళు సాధించినవి, ఈయన కానీ వీళ్ళు సాధించిన ఒక స్థితుల్ని మా శిష్యులకు కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే మన సాంప్రదాయం ఇదైనప్పటికీ ఏ సాంప్రదాయంలో ఒక స్థితి పొందాలన్నప్పుడు ఆ వ్యక్తి పడే కష్టం ఏంటి, ఆ వ్యక్తి సాధించిన స్థితి ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఏది సామాన్యంగా రాదమ్మ. ఊరికనే అది చెప్తారు చూసారా, ఏది ఊరికనే రాదు. చెప్పం, గుడికి వస్తే చెప్తాం. గుడికి రండి, ఫస్ట్ గుడికి రావడం నేర్చుకోండి, అప్పుడు చెప్తాం. నేను క్లారిటీగా చెప్తాం. గుడికి రండి, గుడికి వచ్చిన తర్వాత ఆ అర్చక స్వామిని కూర్చోబెట్టి, స్వామి ఎందుకు ఇది అంటే ఆయన చెప్పలేకపోతే నేనున్నా. ఎందుకంటే అది కూడా ఇవాళ వ్యాపారం అయిపోయిందండి, చెప్పలేకపోతున్నారు. ఒకటి వాళ్ళు కూడా గుడికి వెళ్ళాలి కదండి, తప్పనుకోకండి. ఎందుకంటే మనం మన సంస్కృతికి సాంప్రదాయానికి దూరం జరిగిపోయామమ్మా. ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు గుడికి వెళ్ళడమో, లేదా ఒక పిక్నిక్ వెళ్ళినట్టు తిరుపతి వెళ్ళడమో ఇవి చేస్తున్నాం తప్ప, నిజంగా భగవంతుడి పట్ల ఒక నిబద్ధతతోటి నేను ఖచ్చితంగా ఇలా వెళ్ళాలి, నా ధర్మం ఇది, దేవుణ్ణి ఇలా కొలవాలి, ఒక సిస్టమ్ ఎక్కడ పెట్టుకున్నాం మనం. అత్యంత సాంకేతిక వ్యవస్థలతో కూడిన మన దేవాలయాన్ని, అంటే ఇప్పుడు గుడిలో అడుగుపెట్టాం తల్లి. మనం గుడిలో అడుగు పెడితే ఒక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. దేనికి లభిస్తుంది మనకి? దేవుడు వల్ల కాదా? అంటే దేవుడు లేడు అక్కడైతే, ఉన్నాడా? మరి ఆయన వల్ల కాదా? గుర్తుపెట్టుకోండి అమ్మా, భగవంతుడనే ఒక విశ్వశక్తి నుంచి ఈ ఎంత గొప్ప సైన్స్ నడుస్తుందంటే, ఒక మెటల్ ఆబ్జెక్ట్ గుడిపై ఉన్న గోపురం పైన ఒక మెటల్ ఇది ఉంటే చూసారా, కలశం అని, అది ఆ శక్తిని గ్రహించిన తర్వాత ఒక టూంలోకి, అంటే ఒక ఇలా గోపురంలో ఉండే ప్రాకారంలోకి దానికి ఎంచబడిన రాయి మాత్రమే విగ్రహంగా చెక్కబడేది పూర్వం. ఆ విగ్రహంలోకి ఈ శక్తిని నిక్షేపం చేసిన తర్వాత మంత్రం అనే శబ్దశక్తితోటి ఒక పూజారి దాని మీద ప్రయోగించిన తర్వాత ఆ రిఫ్లెక్షన్, ఎందుకంటే గుడిలో దేవుడికి ఇటు నిలబడతారు, దారిలో మధ్యలో ఎవరో ఉండకూడదు. ఎందుకంటే ఆ శక్తి వస్తున్నప్పుడు ఆ ప్రవాహం మన మీద పడిన తర్వాత అది ఓవర్ అయితే ఆ శక్తి ఒక ధ్వజస్తంభం అనేది డిఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఎలాగా మనం పెట్టుకుంటాం కదమ్మా ఎర్త్ వైర్ అని, అలాగే డిఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. దీనికి ఒక ప్రాకారం కడతారు, దాని శక్తిని క్యాలిక్యులేట్ చేస్తూ, దాన్ని ఆగమశాస్త్రం అంటారు. ఆ ప్రాకారంలో బేర్ ఫుట్తో నడవాలి, కాళ్ళకి చెప్పులు లేకుండా. ఏమవుతుందంటే మన ఒంట్లో ఉన్న నెగిటివిటీ కానీ మెదడులో ఉన్న నెగిటివిటీ కానీ మొత్తం డిఫ్యూజ్ అయిపోయి, అంటే మొత్తం పూర్తిగా ఆ నెగిటివ్ అనేది పోయిన తర్వాత ఒక ప్రశాంతత మనిషికి లభించడానికి కారణం అంత సైంటిఫిక్ రీజన్ మన గుడి. దానికి ఎవడం వెళ్ళం, అవసరానికి మాత్రమే. మనంత గొప్ప ఋషులు, అంత గొప్ప ఋషి మీన్స్ అంటే సైంటిస్ట్ అంతే. అఘోర్ అంటే ఏంటి తెలుసమ్మా? హైజీనిక్ సైంటిస్ట్. మేము ఒంటి మీద చిత్తభస్మం వేసుకుని తిరుగుతూ ఉంటాం కుంభమేళాలో అట్లా సమయాల్లో. దేనికి వేసుకుంటాం చిత్తభస్మం? దాంట్లో 48 ఎలిమెంట్స్, అంటే 48 ధాతువులు ఉంటాయి ఒక చితాభస్మంలో, ఇంక్లూడింగ్ మెర్క్యూరీ. డిసెక్షన్ ల్యాబ్లో విడదీసి చూపించగలం ఏంటేంటో. అంత జ్ఞానం ఒక అఘోర్కు ఉంటుంది. ఎందుకు వేసుకుంటాం అంటే తల్లి 2 రకాలు, భౌతిక, ఆధ్యాత్మిక. భౌతికంగా దేనికి వేసుకుంటాం అంటే, మేము ఉండేదంతా -డిగ్రీస్. ఆ -డిగ్రీస్లో మా శరీరం ఆ వాతావరణం నుంచి ప్రొటెక్ట్ చేయబడాలి అంటే ఖచ్చితంగా మాకు అదొక రక్షణ కవచం. ఆ -డిగ్రీస్లో స్నానాలు ఎవడని చేస్తాడండి? స్నానం చేయకపోతే చర్మరోగాలేగా, అవి రాకుండా ఒక మెడిసిన్. ఆధ్యాత్మికత ఏంటి అంటే,
నేను ఇప్పుడు ఎంటైర్ అఘోరా ఖడ ఉన్నా, అఘోరీలు అందరూ ఉన్నారు కదమ్మా, నాథ్ సాంప్రదాయ అఘోరీలందరికీ కూడా నేను ఉపాధ్యక్ష. ఇక్కడి నుంచి వెళ్ళి మన తణుకు నుంచి వెళ్ళి నేను ఆ స్థితి నాకు ఎప్పుడైతే రెండు కళ్ళకి ఇక్కడ కనిపించి ఎవరన్నా వస్తున్నప్పుడు నేను ఉపాధ్యక్షుని కదా అనిపించింది అనుకోండి, అమ్మ ఒంటి మీద ఉన్న భస్మని చెప్తూ ఉంటాను, నువ్వు కూడా ఇంతే, ఉపాధ్యక్షుడైనా బూడిదే, అంతకుమించి నువ్వు గొప్ప ఏం కాదు. వెంటనే అవుతాం, మళ్ళీ న్యూట్రల్ అయిపోతాం. నేను ఇదే కదా, నా బాధ్యత ఇది కదా, అప్పుడు మొత్తం నాకు తెలిసిపోతూ ఉంటాయి. రెండు రకాలుగా అంటే ప్రతిదీ కూడా కారణంతో మాత్రమే అఘోరి చేస్తాడు. మేము హోమాలు చేస్తాం ఎక్కువ, మన తులసి కూడా చేస్తున్నాడు కదా ఈ మధ్యన ఇక్కడ హోమాలు. హోమం ఎందుకు చేస్తారండి? హోమం చేస్తే ఊరు సుభిక్షం అని ఎందుకు చెప్తారు? పూర్వం రాజులు హోమాలు చేసేవారు, పెద్దవి రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు ఇవన్నీ చేసేవారు. ఊరు సుభిక్షం అయ్యేది ఆ టైంలో. దేనికి? ఎవరన్నా ఆలోచించారా? ఒక హోమం చేస్తే ఊరు సుభిక్షంగా ఎందుకుంటుంది? ఒక హోమగుండంలో మంటలు పెట్టేస్తే దాంట్లో ఏవేవో వేసేస్తే ఊరు సుభిక్షం ఎందుకు? ఒకటి చెప్తున్నానండి, ఫస్ట్ హోమగుండం కట్టాలంటే కావాల్సింది కుమ్మరివాడు ఇటుకలు తయారు చేయాలి. వాడికి భుక్తి వెళ్తుంది. ఆ ఇటుకలు తీసుకొచ్చి భూమి లోపలికి తవ్విన తర్వాత చాకలి వాళ్ళని తీసుకొచ్చి దాన్ని అంతా చేయిస్తారు. ఒక రాట పాతిస్తారు మంగళ వాళ్ళ చేత. అంటే ఊళ్ళో ఏవైతే వివిధ వృత్తులు ఉన్నాయో వాళ్ళందరూ అక్కడ పనిచేయాలి. ఫస్ట్ వాళ్ళందరికీ వృత్తి వెళ్తుంది, అంటే ఇంట్లో భోజనం వెళ్తుంది, పిల్లలు చదివి వెళ్తుంది, వాళ్ళ ప్రతి దానికి డబ్బులు వెళ్తున్నాయి. అయిందా? ఆవు నెయ్య గొల్లలకి డబ్బులు వెళ్తున్నాయి, ఆవుకి మేత వెళ్తుంది, దాంట్లో వేసే దినుసులు రైతులకి డబ్బులు వెళ్తున్నాయి, దాంట్లో కులం ఉండదు, అందరికీ వెళ్తాయి. ఊర్లో ఎవరు పొందట్లేదు ఒక హోమం నుంచి. నెక్స్ట్ ఒక సిగరెట్ కాలిస్తే దాని మీద రాసి ఉంటుంది కదమ్మా, చచ్చిపోతారు క్యాన్సర్ వచ్చని. అంటే పొగకు ఒక శక్తి ఉంది, మనం ఒప్పుకోవాలి. పొగ దాని ప్రభావం చూపిస్తుంది. దీంట్ నుంచి వచ్చే పొగ పాజిటివ్ తల్లి. ఒక హోమం చేసిన తర్వాత మనం వాడే దినుసులకి అంటే తెల్ల ఆవాలు కానీ లవంగాలు కానీ ఇవన్నీ వేసి హోమం చేస్తే కనుక వడ్లతోటి 2.5 కిలోమీటర్ల దూరంలో హోమం చిన్న గుండంలో మైగ్రేన్స్ కానీ యూట్రస్కి సంబంధించిన ఆడవాళ్ళకి గర్భాశయానికి సంబంధించిన సమస్యలు కానీ ఉండవు 2 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా. సైంటిఫికల్గా ప్రూవ్ ఇది, చెక్ చేసుకోండి కావాలంటే. హోమానికి ఉన్న శక్తి అది. మన సంస్కృతి సాంప్రదాయాలు అంత గొప్పవి, అవన్నీ మనకి తెలియదు. మనం హోమం అంటే ఒక పొలం ఇందులో ఇసిరేసినట్టు ఏదో ఇసురుతాం మనం దాంట్లోకి. అనే భగవంతుడికి మనం ఇచ్చే నివేదన అది, మన అర్జీ. ఒక అప్లికేషన్ పెట్టుకుని అర్జీ పెట్టుకుంటాం కదండి, ఆయనకి ఈయన పట్టుకెళ్తాడు. ఈయనకి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? నాకు దీంట్లో పిహెచ్డి అమ్మ, డాక్టరేట్ వచ్చింది 2 సార్లు తంత్రశాస్త్రం మీద. ఎందుకంటే ఫస్ట్ ఎవరు ఒప్పుకోలే, తంత్రం ఉంది ఖచ్చితంగా ఇది ఇలా రిజల్ట్ చూపిస్తుంది అంటే ఎవరు ఒప్పుకోలే. ఐఐటి కాలేజెస్లో నా లెక్చర్స్ ఉంటాయి, నా థీసిస్ ఇవాటికి నడుస్తూ ఉంటుంది అక్కడ. ఇంతకన్నా చూసామా చిన్న చెట్టుని ఎగరేసేయచ్చు అని, దేన్నైనా చేసేయచ్చు. అది మంచిగా అయితే మంచికి మాత్రమే. మాకు తల్లి చెల్లి ఇవే ఉండవమ్మా, అందరూ తల్లులు చెల్లె, విడిగా ప్రత్యేకించి ఉండవు. మా ఊళ్ళోనే మా అమ్మ ఉంటుంది, 10 సంవత్సరాలు 2 సార్లు చూసింది నన్ను. ఆవిడ కూడా పుట్టినరోజు నాడు క్యూలో వచ్చి చూడాలంతే తప్ప విడిగా మా అమ్మ కాబట్టి వచ్చి పక్కన కూర్చుంటాను ఇవే ఉండవు. మాకు బంధం అంటే అందరితోటి, విడిగా ఏమి ఉండవు తల్లి. అందుకని చెప్తున్నాను, నేను కూడా మీ వాడినే అనుకోండి. మీరు ధర్మం కోసం పాటిస్తున్నప్పుడు కానీ ప్రతి చోట ఒక కష్టంలో ఉన్నప్పుడు కానీ నేను ఉన్నాను మర్చిపోకండి. ఏ చిన్న కష్టం వచ్చినా ఖచ్చితంగా మమ్మల్ని గుర్తు చేసుకోండి, తులసి కింద కాల్ చేయండి, మేమందరం నిలబడి ఉంటాం. ఏమ్మా ఇంకా సెలవు తీసుకోనా? ఆదేశ తల్లి, ధన్యవాదాలండి. నిజంగా అద్భుతమైన నాకు తెలుసమ్మా, నాకు మ్యూజిక్ అంటే పిచ్చి. నాకేమీ రావు కానీ అన్నీ కొనేస్తాను, ఈ వాయించేవన్నీ అన్నీ ఉంటాయి నా దగ్గర. ఇంకా కొత్తవి తెప్పించాను బోల్డెన్. అవన్నిటిని పెట్టుకుని మధ్యలో కూర్చోవడం ఇష్టం, ఎందుకంటే నాకు మ్యూజిక్ ఇష్టం. ఈయన వచ్చినప్పుడే నాకు ఆనందం. వాటిని నేను వాడగలడు, మాకు రావు. చాలా అద్భుతం అండి. ఇవాళ మీ సమక్షంలో మంచి అద్భుతమైన మా శివుడి కీర్తనలు 2 వింటాం. మీలాంటి మహానుభావుల దగ్గర కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతో నాతోటి ఈయన కూడా ఉంది చాలా ఎక్కువ. నిజంగా ధన్యవాదాలండి, ధన్యవాదాలు తల్లి అందరికీ. అమ్మ మళ్ళీ పేరు పేరున నమస్కారం.
ఇది మాత్రం మర్చిపోకండి. నా గురించి ఒక్కరోజునే చేయండి చాలు, అంతే అందరూ. మాస్టర్ అందరికీ అర్థమైంది కదమ్మా. సాంప్రదాయం అని చెప్పి అని అన్నారు. భారతదేశం అంటే విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకి నిలవైనటువంటి భూమి భారతదేశం. మహాభారతంలో ఎన్ని క్యారెక్టర్స్ అయితే మంచిని గురించి చెప్తూ మనకు ఉన్నాయో, భారతదేశంలో అంత విభిన్న కేంద్రాలు విభిన్న సంస్థలు ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా చెప్పేదంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితి పొందటానికే. ఫస్ట్ టైం నేను గురుగారిని కలిసినప్పుడు అఘోర అంటే ఏమిటి అనేటటువంటి దాని గురించి గురువుగారు వివరించారు. ఘోరాలు ఎక్కడ కలగకుండా చూసేటటువంటిదే అఘోర అని చెప్పి చెప్పబడింది. నేను అప్పుడు అన్నాను, అయ్యా ఇప్పటివరకు నాకు కూడా తెలియదండి ఆ విషయం, మరి ఒక ఛానల్ మేము టచ్లో ఉన్నాం కాబట్టి మీరు ఏమైనా అవకాశం ఇస్తే ఒక 2 ఇంటర్వ్యూలు చేయాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పి ఓపెన్గా అప్పుడే మాట్లాడాం. గ్యారెంటీగా చేద్దామని చెప్పి అన్నారు. తర్వాత దానికి సమయం ఇచ్చినప్పుడు తణుకులో ఉన్నటువంటి వారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి మరి గురువుగారితో మేము ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక 2-3 రకాలైనటువంటి ఇంటర్వ్యూస్, అసలు అఘోర అంటే ఏమిటి, ఘోరాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఆపేటటువంటి శక్తి ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది, అందరినీ మన వారిగా ఏ విధంగా భావించాలి, ఇట్లా మొత్తం ఆ రక్షణ విషయాలన్నీ కూడా చక్కగా 2-3 ఇంటర్వ్యూలు చేసి బయటకు వదిలితే ఇప్పటికి వేలాది నుంచి దరిదాపుగా 1,00,000 మంది పైన చూస్తుండొచ్చు. ఆ ఇంటర్వ్యూలన్నీ కూడా తెలియాలి జనానికి అంతా కూడా కదా. గురువుగారు ఇప్పుడు వచ్చారు, మనం వచ్చాం, చెప్పారు కాబట్టి విలువలు మనకు అర్థమైనాయి. దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, దీపారాధన ఎందుకు చేయాలి, సాంప్రదాయాలు ఉన్నాయి, అన్నిటికీ సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి సాంప్రదాయం వెనకాల కొంత సైన్స్ ఉంది. బట్ ఆ సైన్స్ రాను రాను ఏమవుతుందంటే మరుగున పడేసరికి అది మనకంతా అడుగంటిపోతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే దేవాలయానికి అంటే వెళ్ళండి తప్పులేదు. ఇప్పుడు ఎలా రాను రాను ఎలా అయిపోయిందంటే ఇప్పుడు గురువుగారు చెప్పినట్టు దేవాలయానికి వెళ్ళినా గురువు దగ్గరికి వెళ్ళినా కోరికలు తెచ్చుకోవటానికి వెళ్తున్నాను తప్ప దైవత్వం యొక్క విలువేమిటి అనేది మనకు తెలియాలి. దైవత్వం అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. అప్పుడు మనం ఎదగటానికి వీలుగా వస్తుంది. మన ఉదయం నుంచి మనం అనుకున్నాం కదా, భగవద్గీత ప్రతి ఇంట్లో కంపల్సరీగా గీత కావాలి. ఆ భగవద్గీత మనకు ఉన్నప్పుడే అసలు మనకు యోగం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో అన్నీ మనకు అర్థం అవుతాయి కదా. అంచెలంచెలుగా మనం ఇవన్నీ అర్థం చేసుకుంటే తర్వాత అప్పుడు గురువుల యొక్క స్థితిగతులను బట్టి మనం వెళ్ళినప్పుడు జ్ఞానానికి పరాకాష్ఠగా మనం ఏంటో, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటో, ఈ జన్మలో మనం ఈ భూమి మీదకి దేనికోసం వచ్చామో ఇవన్నీ మనకు అర్థం అవుతాయి. బట్ వెళ్ళాలి, కేవలం కోరికనే కాదు, జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరగటానికి. ఓకేనా? మరి అటువంటి జ్ఞానానికి సాంప్రదాయానికి పెద్దపేట వేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే మరి చాలా సమయం ఉదయం నుంచి ఉన్నారు, వారందరికీ ఒకసారి మళ్ళీ నేను ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా. శ్రీ గురుభ్యో నమః. మరి మా అందరి యొక్క విన్నపాన్ని మన్నించి, ఎంత ఆకలైనా సరే షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారు, అందరూ కూడా గురువుగారి కోసం చాలా చాలా సుదూర తీరాల నుంచి వచ్చారు. ఆయనతో మాట్లాడాలని, ఆయన చూడాలని, దర్శనం చేసుకోవాలని చాలా రోజుల నుంచి తహతహలాడుతూ నాకు చాలామంది ఫోన్లు కూడా చేశారు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం లేట్ అయినా గురువుగారి కాస్త ఒంట్లో బాగాలేదు. ఈరోజు మన అదృష్టం కొద్దీ వచ్చారని అనుకోవాలి. నిజంగా ఏదో బాగాలేదు. నాకు నిన్న అమ్మగారు ఫోన్ చేశారు, నాన్న ఒక గంటన్నా ఉండరా అనిపిస్తున్నానా అన్నారు. మరి గురువుగారితో నా చిన్న అనుభవం పంచుకొని ముగించేద్దాం. ఒక 2 minutes. నేను పొద్దున మీకు మొదట్లో చెప్పాను, గురువుగారు నేను అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అనుకోకుండా కలుసుకోవడం జరిగింది. నాకు చాలా వ్యతిరేక భావన ఉండేది అఘోరీల మీద. కారణం ఏంటంటే మన సమాజంలో చూస్తున్నటువంటి సినిమాలు, మనం వింటున్నటువంటి విషయాలు. అఘోరాలంటే కేవలం ఒక దుర్మార్గులు, దుష్టులనే ఒక అరుంధతి సినిమా ద్వారా నేను నాకు చెడు భావన కలిగిపోయింది. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఆయన దాంట్లోకి వెళ్ళిపోయాడు, అదే అఘోర దాంట్లోకి. వెళ్ళిపోయినప్పుడు వాడిని ఎలా అయినా సరే, వాడు పాడైపోతున్నాడు, వాడిని బాగు చేసి తీసుకొచ్చేయాలన్న ఉద్దేశంతో గురువుగారిని కలుసుకోవాలి, ఆయన ఎట్లయినా సరే వాదించి ఆయన మీద గెలిచి వాడిని బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను తణుకు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒక 5-6 సార్లు ప్రయత్నం చేశా, కానీ మరి ఆయన అనుకుంది నేను కలవలేనని నాకు అప్పుడే చెప్పారు. నువ్వు అనుకుంటే కాదు, నేను అనుకుంటే నువ్వు నా దగ్గరికి వస్తావని. ఇప్పుడు మీరందరూ కూడా మీ అంతటా మీరు రాలేదు. ఇప్పుడు మీరు అనుకున్నారా? నేను పిలవలేదు మిమ్మల్ని ఎవరిని, ఒక ఫ్లయర్ పెట్టాం వాట్సాప్లో, అంతే. మీరందరూ వచ్చారు. ఆయన అనుకున్నాడు కాబట్టి మీరు వచ్చారు. అంటే ఆయన యొక్క బ్లెస్సింగ్స్ అవన్నీ మీ మీద పూర్తిగా ఉన్నాయని మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, దాని గురించి చెప్పక్కర్లేదు. అట్లా నేను ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన్ని కలుసుకోవడం,
నేను ఆ పీఠంలోకి వెళ్ళిన వెంటనే తణుకులో గురు నిలయం అని ఒకటి ఉంటుందండి బ్యాంకు కాలనీలో. అక్కడికి వెళ్ళిన వెంటనే నేను ఊహించింది వేరు, నాకు నిజంగా కనిపించింది వేరు. అంటే నేను పూర్తిగా తప్పుగా భావించాను అన్నటువంటి ఒక విషయాన్ని నేను అర్థం చేసుకొని ఇందులో ఏదో ఉంది, ఇంకా లోతుగా తెలుసుకుందాం అన్నటువంటి ఒక ఉద్దేశానికి నేను వెళ్ళిన వెంటనే నిర్ధారణకు రావడం జరిగింది. ఇంకా పూర్తిగా తెలుసుకుంటే ఆ రోజు నేను గుర్నీలలో నిద్రిస్తే నాకు అమ్మవారు గజ్జెల మోత వినపడింది. చాలా ఆనందం వేసింది నాకు ఆ రోజు. అంటే ఇక్కడ నిజంగా ఉంది, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని తర్వాత కలుసుకోవడం జరిగింది. ఎన్నో రహస్యాలు ఆయన నాతో షేర్ చేసుకోవడం, నేను ఆయనతో చెప్పుకోవడం జరిగింది. ఇంకా మాట్లాడాలంటే ఇంక చాలా ఉంది, సమయం లేదు కాబట్టి మరి తర్వాత మరి చెప్పుకుందాం. మరి ఈరోజు మీకు కొత్త వాళ్ళు కొంతమంది వచ్చారు కాబట్టి ఈరోజు నేను అఘోర సంస్థానంలోకి లేదా ఈ నాదు సాంప్రదాయంలోకి వచ్చినటువంటి 4వ సంవత్సరం. ఇది నా 4వ పుట్టినరోజు. గురువుగారు ఆశీర్వాదంతో ఇక్కడ జరుపుకోవాలని నిర్ణయించుకోవడం వల్ల గురువుగారు ఇక్కడికి రావడం జరిగింది. మరి గురువుగారి దయవల్లే మనం పీఠం అది నిర్వహించున్నాం, ఇక్కడ హోమాలు అది జరుపుకుంటాం. తర్వాత తదుపరి హోమం కూడా ఉంటుంది గురువుగారి ఆధ్వర్యంలోనే. ఈ భోజనం అది కార్యక్రమం అయిన తర్వాత మరి అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి గురువుగారితో మనం మాట్లాడి చేసుకుందాం. తర్వాత అతిథులందరికీ కూడా మరి అత్యద్భుతంగా సంగీతాన్ని వాయించినటువంటి ఆయనకి నిజంగా ఆరోగ్యం బాగాలేదు, పిప్పళ ప్రసాదరావు గారికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూస్తుంటేనే అర్థమైపోతుంది, చాలా అద్భుతంగా పాడతారు. వాళ్ళు కొంచెం గొంతు సహకరించట్లేదు, మిగతా బృందం అంతా కూడా చక్కగానే పాడారు. వాళ్ళకి మరి నాకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో, పిరమిడ్ సొసైటీలో ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో జక్క రాఘవరావు గారు, పద్మ మేడం గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను వాళ్ళ ఇంటి దగ్గరే మొట్టమొదటి నేను ధ్యానం నేర్చుకున్నాను. ధ్యానంలోకి రాకముందు నేను చాలా అనారోగ్యాలతో ఉండేవాడిని. ధ్యానంలో వీళ్ళ ఇంటి దగ్గర ధ్యానం నేర్చుకున్న తర్వాత నేను ఎన్నో అద్భుతాలు చవి చూశాను. అవన్నీ త్వరలోనే మీకు షేర్ చేసుకుంటాను. మరి వీళ్ళకి కూడా మనం దాన్ని ఏమంటారు, సన్మాన కార్యక్రమం చేసుకున్న తర్వాత తదుపరి కార్యక్రమంలోకి మనం భోజనం అందరూ కూడా దయచేసి చక్కగా గురువుగారి అనుమతి మేరకు భోజనం చేద్దాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ కలుసుకో, మళ్ళీ కూర్చుందాం అంటున్నారు గురుగారు. మంచి పర్మిషన్ ఇచ్చారు, మీరు చప్పట్లు కొట్టండి గట్టిగా. మళ్ళీ కూర్చుందాం అంట. అందరూ భోజనం చేసిన తర్వాత తదుపరి మళ్ళీ ఇక్కడే కూర్చుందాం. ఒక అరగంటలో కానిచ్చేద్దాం త్వరగా భోజనాలు. అరగంట లేదా గంట పెడతామండి, సాయంత్రం కాదు కదా, ఎన్ని రోజులైనా పెడతాం. ఇక్కడ గురువారం ఆదివారం అన్నదానం జరుగుతుంది గురుగారి బ్లెస్సింగ్స్తో మధ్యాహ్నం పూట. మరి ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మన ఆయుర్వేదం మందులు ఇస్తాము, అక్కడకు మన అన్నం పెడుతున్నాము. చక్కగా అందరూ కూడా ఎవరు వచ్చినా ఎప్పుడు కావాలని ఇక్కడ రావచ్చు, ఇక్కడ నిద్ర చేయవచ్చు, ఇక్కడ ఉండొచ్చు. మేము అన్నదానం చేసేంత గొప్ప స్థాయి కాదు, దానాలు చేయలేము మేము. ఎవరు వచ్చినా తణుకులో ఆకలన్న ప్రతి ఒక్కడు వచ్చి వాడి కంచం పెట్టుకుని వాడు తిని వెళ్ళిపోతాడు అంతే. అక్కడ అంతే, అంటే మన ఇల్లు కింద భావిస్తారు అందరూ. అది ఏర్పాటు చేయి ఇక్కడ అంతే తప్ప మనం దానం చేసే స్థాయి మంది కాదు. ఎందుకంటే మనది ఏది కాదు ఇక్కడ ఇవ్వటానికి. నిజం తల్లి, ఎందుకంటే తణుకులో ఏ మారుమూలలో ఉన్న వాళ్ళకి కూడా ఆకలి అనిపించిందంటే వస్తారు, వాళ్ళు లోపల చూసుకుంటారు ఏం వండుకున్నారో, అవి పెట్టుకుంటారు, కూర్చుంటారు, తింటారు, కంచం కడిగి అక్కడ పెట్టి వెళ్ళిపోతారు అంతే. చాలు కదా, మన ఇల్లునే భావన అంతమందిలో కలిగించుకున్నామంటే ఈ చిన్న జీవితంలో నేను ధన్యం అనుకుంటున్నానమ్మా. అలాగే మనం భోజనం చేసిన తర్వాత భోజన విరామానంతరం గురువుగారిని మనం కలుసుకున్నాం. ఇక్కడే కూర్చుందాం. అక్కడనే చక్కగా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా చక్కగా అడగవచ్చు. కానీ గురువుగారిని ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత కూడా మనదే. ఏమండి, ఎవరు వెళ్ళిపోవద్దు దయచేసి, అందరూ కూడా ఈ సమయాన్ని వినియోగించుకోండి. అత్యద్భుతమైనటువంటి సమయం ఇది.